మా నాయకుడవు, మా నావికుడవు, మా బోధకుడవు, మా స్నేహితుడవు, చప్పట్లు కొట్టు. మా నావికుడవు, మా బోధకుడవు, మా స్నేహితుడవు. రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా. పరిశుద్ధాత్ముడా స్వాగతం దేవా, పరిశుద్ధాత్ముడా స్వాగతం దేవా. మా నాయకుడవు, మా నావికుడవు, మా బోధకుడవు, మా స్నేహితుడవు. మా నాయకుడవు, మా నావికుడవు, మా బోధకుడవు, మా స్నేహితుడవు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 150 కీర్తన ఆఖరి వచనం పలుకుతుంది, బ్రతికున్న ప్రాణులు దేవుని స్తుతించండి. బ్రతికున్న వారి చేతులు పైకెత్తాను. బ్రతికున్న వాళ్ళని కొంచెం స్మైల్. ప్రైజ్ ది లార్డ్. నేను బ్రతికున్నాను, అదే కదా, ఎంత ఉన్నా కూడా జీవంతో దేవుడు ఉంచాడు. ప్రాణవాయుని ఊది మనల్ని జీవితంలో లెక్కలో ఉంచిన దేవుడికి గట్టిగా చెప్పండి కూడా. మన నాయకుడు నావికుడు అన్ని చెప్తున్నా కూడా ఎక్కడ కూడా ఆ స్పందన కనిపించటం. ప్రైజ్ ది లార్డ్. నాకే అనిపించట్లేదు పాస్టమ్ లాగా, ఇంకా దేవాదేవుడి వరకు ఎట్లా వెళ్తాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సమస్తము సమర్పించి ఈరోజు దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసుకుందామా. మా నాయకుడవు, మా నావికుడవు, మా బోధకుడవు, మా స్నేహితుడవు. అగైన్. మా నావికుడవు, మా బోధకుడవు, మా స్నేహితుడవు. రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా. బలముగా వీచే గాలి ఓలే నా హృదయములోకి రండి దేవా. బలముగా వీచే గాలి ఓలే నా హృదయములోకి రండి దేవా. రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా. అగ్ని జ్వాలల వంటి నాలుక ఓలే నా పెదవుల పైకి రండి దేవా. రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా. మా నాయకుడవు, మా నావికుడవు, మా బోధకుడవు, మా స్నేహితుడవు. మా నాయకుడవు, మా నావికుడవు, మా బోధకుడవు, మా స్నేహితుడవు. ఎస్ లార్డ్. నా బోధకుడవు, నా స్నేహితుడవు. హల్లెలూయా 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 హల్లెలూయా. చెప్పండి కొట్టు. హల్లెలూయా 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 హల్లెలూయా. మా నాయకుడవు, మా నావికుడవు, మా బోధకుడవు, మా స్నేహితుడవు. థ్యాంక్ యూ లార్డ్. నా బోధకుడవు, నా స్నేహితుడవు. హల్లెలూయా 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 హల్లెలూయా
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. రెండు చేతుల పైకి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా హల్లెలూయా. ఈ మహిమ దిగి వచ్చును గాక. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తుతించు, నోరు తెరిచి దేవుని స్తుతించు. హల్లెలూయా హల్లెలూయా. ఓ హస్తక్షరారి ఖరబక్షరబ. హల్లెలూయా 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 హల్లెలూయా. సర్వేశ్వరా నీకే స్తుతి, సర్వము నీదే ప్రభు, ఆధారము ఆశ్రయము నీవే నా యేసు. చెప్దాం. సర్వేశ్వరా నీకే స్తుతి, సర్వము నీదే ప్రభు, ఆధారము ఆశ్రయము నీవే నా యేసు. చెప్పండి గుర్తు. నన్ను కన్నా తండ్రి, నన్ను కొన్నా తండ్రి, రక్తమిచ్చిన తండ్రి, ప్రాణమిచ్చిన తండ్రి. నన్ను కన్నా తండ్రి, నన్ను కొన్నా తండ్రి, రక్తమిచ్చిన తండ్రి, ప్రాణమిచ్చిన తండ్రి. నన్ను కన్నా తండ్రి, నన్ను కొన్నా తండ్రి, రక్తమిచ్చిన తండ్రి, ప్రాణమిచ్చిన తండ్రి. నన్ను కన్నా తండ్రి, నన్ను కొన్నా తండ్రి, రక్తమిచ్చిన తండ్రి, ప్రాణమిచ్చిన తండ్రి. సర్వేశ్వరా నీకే స్తుతి, సర్వము నీదే ప్రభు, ఆధారము ఆశ్రయము నీవే నా యేసు. చిన్న చిన్న గొర్రె పిల్లలము, కాపరివై మమ్ము కాయుము, అమ్మా నాన్నా నీవే ఆదరించి సేద తీర్చుము. చిన్న చిన్న గొర్రె పిల్లలము, కాపరివై మమ్ము కాయుము, అమ్మా నాన్నా నీవే ఆదరించి సేద తీర్చుము. నన్ను కన్నా తండ్రి, నన్ను కొన్నా తండ్రి, రక్తమిచ్చిన తండ్రి, ప్రాణమిచ్చిన తండ్రి. నన్ను కన్నా తండ్రి, నన్ను కొన్నా తండ్రి, రక్తమిచ్చిన తండ్రి, ప్రాణమిచ్చిన తండ్రి. సర్వేశ్వరా నీకే స్తుతి, సర్వము నీదే ప్రభు, ఆధారము ఆశ్రయము నీవే నా యేసు. పరిగెత్తిన కొండ కోరల్లోనా, పచ్చని పాచికలో, అండదండ కొండ కోన నీవే నా యేసు. పరిగెత్తిన కొండ కోరల్లోనా, పచ్చని పాచికలో, అండదండ కొండ కోన నీవే నా యేసు. నన్ను కన్నా తండ్రి, నన్ను కొన్నా తండ్రి, రక్తమిచ్చిన తండ్రి, ప్రాణమిచ్చిన తండ్రి. నన్ను కన్నా తండ్రి, నన్ను కొన్నా తండ్రి, రక్తమిచ్చిన తండ్రి, ప్రాణమిచ్చిన తండ్రి. సర్వేశ్వరా నీకే స్తుతి, సర్వము నీదే ప్రభు, ఆధారము ఆశ్రయము నీవే నా యేసు. చెంగు చెంగు మని దూకే నన్ను, కంగారు పడనీయకు, గుండాలను మెట్టాలను దాటించి నన్ను మేపుము. చెంగు చెంగు మని దూకే నన్ను, కంగారు పడనీయకు, గుండాలను మెట్టాలను దాటించి నన్ను మేపుము. నన్ను కన్నా తండ్రి, నన్ను కొన్నా తండ్రి, రక్తమిచ్చిన తండ్రి, ప్రాణమిచ్చిన తండ్రి. నన్ను కన్నా తండ్రి, నన్ను కొన్నా తండ్రి, రక్తమిచ్చిన తండ్రి, ప్రాణమిచ్చిన తండ్రి. నన్ను కన్నా తండ్రి, నన్ను కొన్నా తండ్రి, రక్తమిచ్చిన తండ్రి, ప్రాణమిచ్చిన తండ్రి. నన్ను కన్నా తండ్రి, నన్ను కొన్నా తండ్రి,
రక్తమిచ్చిన తండ్రి, ప్రాణమిచ్చిన తండ్రి. సర్వేశ్వరా నీకే స్తుతి, సర్వము నీదే ప్రభు. ఆధారము ఆశ్రయము నీవే నా యేసు, నీవే నా యేసు. సంకెళ్ళ చేలోక పందాలలో ఎందాక నీ ఉందో ఓ సోదరా ఓ సోదరి, నేడే విడుదల నందు. సంకెళ్ళ చేలోక పందాలలో ఎందాక నీ ఉందో ఓ సోదరా ఓ సోదరి, నేడే విడుదల నందు. నన్ను కన్నా తండ్రి, నన్ను కొన్నా తండ్రి, రక్తమిచ్చిన తండ్రి, ప్రాణమిచ్చిన తండ్రి. నన్ను కన్నా తండ్రి, నన్ను కొన్నా తండ్రి, రక్తమిచ్చిన తండ్రి, ప్రాణమిచ్చిన తండ్రి. నన్ను కన్నా తండ్రి, నన్ను కొన్నా తండ్రి, రక్తమిచ్చిన తండ్రి, ప్రాణమిచ్చిన తండ్రి. నన్ను కన్నా తండ్రి, నన్ను కొన్నా తండ్రి, రక్తమిచ్చిన తండ్రి, ప్రాణమిచ్చిన తండ్రి. నన్ను కన్నా తండ్రి, నన్ను కొన్నా తండ్రి, రక్తమిచ్చిన తండ్రి, ప్రాణమిచ్చిన తండ్రి. కళ్ళు మూసుకొని హృదయం మీద చేయించుకో. నిన్ను కన్న తండ్రి, నిన్ను కొన్న తండ్రి, నీ కోసం రక్తం ఇచ్చి నిన్ను సాక్షిగా నిలబెట్టిన తండ్రి. ఆ దేవాది దేవుడికి నీ జీవితం సమర్పించుకో. ఈరోజు దేవుడు నీతో మాట్లాడాలని ప్రభా, ఈ కేవలం వినువారముగా కాదు నాయన అయ్యా, మా ప్రేయర్ పాయింట్స్ అన్ని కూడా ప్రేజింగ్ పాయింట్స్ గా మారాలి ప్రభా. అయ్యా ప్రభా, నీ స్తుతించేటట్టుగా మారాలి ప్రభా. నీ సన్నిధిలో మేము ఉన్నాము తండ్రి ప్రభా. నీ కృపలో మమ్మల్ని భద్రపరచుకో. దీవించవే సమృద్ధిగా నీ సాక్షిగా నన్ను సాగమని, ప్రేమించవే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని. దారులలో ఎడారులలో సెలయేరులై ప్రవహించుమయా, చీకటిలో వారు చీకటిలో అగ్నిస్తంభమై నన్ను నడుపుమయా. దీవించవే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని, ప్రేమించవే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని. నువ్వే లేకుండా నేనుండలేను యేసయ్యా, నీ ప్రేమే లేకుండా జీవించలేను ఏనయ్యా. నా ఒంటరి పయనంలో నా జంటగా నిలిచావే, నే నడిచే దారుల్లో నా తోడై ఉన్నావే. నా ఒంటరి పయనంలో నా జంటగా నిలిచావే, నే నడిచే దారుల్లో నా తోడై ఉన్నావే. ఊహలలో ఊసులలో నా ధ్యాస భాసమైనావే. శుద్ధతలో పరిశుద్ధతలో నిన్ను పోలినన్నిల సాగమని, దీవించవే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని, ప్రేమించవే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని. కొలతే లేదయ్యా నీ జాలి నాపై యేసయ్యా, కొరతే లేదయ్యా, సమృద్ధి జీవం నీవయ్యా. నా కన్నీరంతా తుడిచావే కన్న తల్లిరా, నా కొదువంతా తీర్చావే కన్న తండ్రిరా. నా కన్నీరంతా తుడిచావే కన్న తల్లిరా, నా కొదువంతా తీర్చావే కన్న తండ్రిరా. ఆశలలో నిరాశలలో నేనున్నా నీక
అన్నావే, పోరులలో పోరాటములో నా పక్షముగానే నిలిచావే, జీవించవే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని, ప్రేమించవే నా ప్రాణంగా నీ కోసమే నన్ను బ్రతకమని. దారులలో 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 సెలయేరులై ప్రవహించుమయా, చీకటిలో వారు చీకటిలో అగ్నిస్తంభమై నన్ను నడుపుమయా, దీవించవే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని, ప్రేమించవే నన్ను ప్రాణంగా నీ కోసమే నన్ను బ్రతకమని. దీవించవే నన్ను సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని, ప్రేమించవే నన్ను ప్రాణంగా నీ కోసమే నన్ను బ్రతకమని. అవును ప్రభా, నువ్వు నన్ను దీవించావు నాయనా, నీ కోసమే బ్రతకటానికి. ప్రభా, ఈ రోజు తండ్రి మా ఆరాధనను స్వీకరించమని అడుగుచున్నా. నీ కృపలో మమ్మల్ని భద్రపరచుకోండి అయ్యా. మాటల ద్వారా, చూపుల ద్వారా, ప్రవర్తన ద్వారా, నడవడిక ద్వారా ప్రభ, నీకు విరోధంగా మేము చేసిన ప్రతి ఒక్కటి ప్రభ, ఈ శ్రమల కాలంలో తండ్రి ప్రభ, ఈ తపస్సు కాలంలో తండ్రి నాయన ప్రభ, అయ్యా మీకు మాకు మధ్య ఉన్న అడ్డుగోడలన్నీ నీ నామంలో నీ అగ్నిలో కాలిపోవునగా అయ్యా. సమృద్ధి అయిన జీవితం, పరిశుద్ధమైన జీవితం ప్రభ మాకు దయచేయండి ప్రభ. మా చూపు, మా ఉనికి నీవై ఉండాలి ప్రభ. అలాంటి కృప మాకు దయచేయండి. రెండు చేతుల పైకెత్తి నీ జీవితాన్ని సమర్పించు. ఈ ఆరాధనలో ఆత్మ, శరీర, ప్రాణ సమస్త వ్యక్తిత్వం దేవుడికి దోషరహితంగా ఉండను గాక. రెండు చేతుల పైకెత్తి ఆ దేవాది దేవుడు చూస్తూ దేవుడిని ఆరాధిద్దాం, దేవుడిని ఘనపడతాం, దేవుడి మహిమ పడతాం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. వందనాలు యేసయ్యా, వందనాలు యేసయ్యా, వందనాలు యేసయ్యా. ఈ పాటి దాననయ్యా నన్నింతగా హెచ్చించుటకు, నేనెంతటి దాననయ్యా నాపై కృప చూపుటకు. నే పాటి దాననయ్యా నన్నింతగా హెచ్చించుటకు, నేనెంతటి దాననయ్యా నాపై కృప చూపుటకు. నా దోషము భరించి, నా పాపము క్షమించి, నన్ను నీలా మార్చుటకు కలువరిలో మరణించి, ప్రేమించే ప్రేమామయుడా నీ ప్రేమకు పరిమితులేవి. కృప చూపు కృపగల దేవా, నీ కృపకు సాటి ఏది. ప్రేమించే ప్రేమామయుడా నీ ప్రేమకు సాటి ఏది. కృప చూపు కృపగల దేవా, నీ కృపకు సాటి ఏది. ఏ పాటి దాననయ్యా నన్నింతగా హెచ్చించుటకు,
చేశానయ్యా నాపై కృప చూపుటకు. అవును ప్రభా, మేము ఈ పాటి వారమైనా అయ్యా నువ్వు మా పైన చూపిస్తున్న కృప తండ్రి. అయ్యా ఈ యొక్క శ్రమల కాలంలో, ఈ తపస్సు కాలంలో అయ్యా ప్రభ నీ మహిమను మా మీద చూపిస్తానని ప్రభ ఈరోజు మాతో మాట్లాడబోతున్న దేవా నీకు వందనాలు. అయ్యా నీ జ్ఞాన బిడ్డను ప్రభ జసింతక్క గారిని ప్రభ అయ్యా సిలువ చాటును మరుగుపరుచుకొని ప్రభ అయ్యా తన మాట నీ మాటగా తండ్రి, తన బోధ నీ బోధగా మార్చినైనా తండ్రి ఈ రోజు మా అందరినీ కూడా ప్రభ అయ్యా వాక్యంతో బలపరచమని అడుగుతున్నాను తండ్రి. అయ్యా నీ వాక్యం పలుకుతుంది, విరిగి నలిగిన హృదయం చేరువలో ఉంటానన్నావు ప్రభ. నీ వైపు మేము చూసినప్పుడు నువ్వు మమ్మల్ని ముఖం తిప్పుకొని పోను అని చెప్పావు నాయన తండ్రి ప్రభ. అయ్యా గత వారం నుండి ఇప్పటి వరకు నాయన ప్రభ అయ్యా నీకు విరోధంగా మేము చేసిన ప్రతి పాపాన్ని నీ రక్తంతో కడిగి శుద్ధి చేసే తండ్రి నాయన. ఈ వినగలిగిన చెవులు, గ్రహించగలిగిన హృదయం, స్పందించగలిగిన జీవితం మాకు దయచేయండి ప్రభ. నువ్వు మాట్లాడుతుండగా ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా తండ్రి నాయన ప్రభ కరెంటుని అన్నిటిని ఒక ఆదిలో ఉంచుకోమని అడుగుచున్నాను. రాబోతున్న బిడ్డలందరినీ త్వరగా రప్పించమని అడుగుచున్నాను తండ్రి. ఎక్కడెక్కడైతే స్టక్ అయిపోయారో యేసు నామములో అక్కడ విడుదల జరుగును కాక. ఆన్లైన్ లో చూసిన వాళ్ళందరికీ కూడా ప్రభ నీ మహిమగా మార్చబడదురు గాక. అయ్యా మమ్మల్ని దీవించండి, ఆశీర్వదించండి. అయ్యా మమ్మల్ని మేము తగ్గించుకొని నీ నామాన్ని హెచ్చించే కృపను మాకు దయచేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఎవరో ఒకళ్ళు ఇక్కడ ఉన్నారు, ఇంట్లో కొంచెం గొడవ అయిన తర్వాత ఇక్కడికి వచ్చారు, గొడవ పడి ఇక్కడికి వచ్చారు. ప్రభా కుటుంబాన్ని చెప్తున్నాడు మీరు సమాధానంగా జీవించండి అని చిన్న హెచ్చరికను చేస్తున్నాడు. గొడవలు పడుతున్నారు ప్రభా, గొడవని దేవుడు ఇష్టపడటం లేదు. సమాధానంతో శాంతితో జీవించమని ప్రభు చెప్తున్నాడు. థ్యాంక్ యూ జీసస్. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకో. గొప్ప అభిషేకం మన మధ్యలో ఉంది, దేవుడి యొక్క సన్నిధి మన మధ్యలో ఉంది, గొప్ప దైవ సేవకులు మన మధ్యలోకి వచ్చి ఉన్నారు, ప్రతి వాక్యాన్ని మోసుకొని వచ్చి ఉన్నారు. ఈ రోజు ప్రభు అంతా మాట్లాడను గాక యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందరు కూర్చోండి దయచేసి. నాకు ప్రియమైన అక్క దయచేసి వెనకకి జరగండి అమ్మా. శుభదీప్ సిరి ఇద్దరు వెనకకి జరగండి. మీ ఇద్దరు లేచటండి, కొంచెం లేచని కదిలితే షేక్ అవుతుంది. ప్రైజ్ ది లార్డ్. నాకు చాలా ప్రియమైన అక్క. ఈరోజు ఆధ్యాత్మికంగా నేను ఈరోజు ఎదగడానికి నేను మీరెలా కూర్చొని నేను చెప్తుంటే వాక్యం ఎలాగా రాసుకున్నారో అలాగా నేను కూడా అక్క చెప్తున్నప్పుడు రాసుకునేదాన్ని. ఈ రోజు తను మన మధ్య ఉండటం చాలా సంతోషం. ఈ శ్రమణ కాలంలో మరి దేవుడు తనని వాక్యాలతో మనం బలపరచడానికి తీసుకొచ్చారు. గట్టిగా చెప్పకపోతాం అక్కడ వేదిక మీదకి రావాల్సిందిగా మనం చేస్తున్నాం. గట్టిగా చెప్పండి వాళ్ళ గట్టిగా. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించుదురు గాక. దయచేసి అందరూ బైబిల్స్ తీసుకోనండి, అలాగే ఒక నోట్బుక్ కూడా తీసుకొని రాసుకోవాలి. బైబిల్ లేకుండా దేవాలయానికి రాకూడదు. ఈ 40 దినాలు ఏంటి అంటే దేవుని యొక్క వాక్యం చదివి దాన్ని పాటించాలి. ప్రార్థన అంటే దేవుని వాక్యం చదివి దాన్ని ఏం చేయాలంటే మనం జీవించాలి అన్నమాట. మీ 1 పేతురు మీరు చదివితే 1 పేతురు 1:15 మీ దేవుడు పరిశుద్ధుడైనట్లే మీరును పరిశుద్ధులైనట్టు. చదివారా మీరు? అందరు చెప్పండి. మీ దేవుడు పరిశుద్ధులైనట్లే మీరును పరిశుద్ధులైండు. మళ్ళా చెప్పాలి, అందరు చెప్పాలి. బైబిల్ ఎక్కడ అక్క చెప్తుందంటే మనం చెప్తాం. మీ దేవుడు పరిశుద్ధుడైనట్లే మీరును పరిశుద్ధులై ఉండు. ఈ మాట ఎవరు పలికారు? దేవుడు కదా. బైబిల్ గ్రంథం అంతా కూడా దేవుడు పలికిన మాటలు అన్నమాట. అంటే దేవుడు మనకి బోధిస్తున్నారు. అప్పుడు దేవుని యొక్క వాక్యం విన్న తర్వాత ఎట్లా ప్రార్థించాలంటే నేను ప్రార్థన నేర్పిస్తున్నాను. ఇది చదివారు మీరు. ఇప్పుడు చదివి ప్రభువా
నేను మీరు చెప్పిన విధంగా పరిశుద్ధంగా ఉండడానికి నాకు పరిశుద్ధాత్మని దయచేయండి. మీ ప్రార్థన ఇప్పుడు మారిపోవాలి. ఎట్లా అంటే చాలా ప్రార్థిస్తున్నాం అంటే మీరు ప్రార్థించకండి, బైబిల్ ముందు చదవండి. చదివి ఆ వాక్యాన్ని ప్రార్థనగా మార్చండి. ప్రార్థన వాక్యంలోంచి రావాలి. ఎందులోంచి రావాలి చెప్పండి? ప్రార్థన చేయకండి, మీరు ముందు దేవుని యొక్క మాట వినండి. మీ దేవుడు పరిశుద్ధుడైనట్లే మీరును పరిశుద్ధులై ఉండాలి కదా. పరిశుద్ధత ఎక్కడి నుంచి ప్రారంభం కావాలంటే మీ కన్నులతో ప్రారంభం కావాలన్నమాట. ఇప్పటి నుంచి మీరు వినండి. పరమగీతాలు 4లో మీరేం చేయాలంటే వాక్యం రాసి, ఇప్పుడు బైబిల్ తీయొద్దు, వినండి. మీరు ఒక క్రమ పద్ధతి నేర్చుకోనండి. దేవుని దగ్గరకు వచ్చేటప్పుడు బైబిల్తో పాటు నోట్స్ తెచ్చుకొని రాసుకోనండి. అంతవరకు ఇప్పుడు 1 పేతురు 1:15 అన్నాను కదా, అది అంతవరకే. 1 పేతురు 1:15 రాసి అక్కడ 2-3 లైన్స్ విడిచిపెట్టి ఇంటికి వెళ్లి బైబిల్ చదవాలి. నెక్స్ట్ ఇప్పుడు ఏం చెప్పాను? నెక్స్ట్ వెరీ గుడ్. నేను గమనిస్తున్నాను అందరిలో 1-2 ఈ చాలా అంటే దేవుణ్ణి గౌరవించేవాడు సరిగ్గా కూర్చోవాలి, కాళ్ళు సరిగ్గా పెట్టుకొని కూర్చోవాలి. చాలా దేవుని పట్ల భయభక్తులు కలిగి పాట పాడుతున్నారు సిస్టర్, చూస్తున్నాను. పరమగీతాలు 4:1 ఏంటంటే, మీరు బైబిల్ తీయొద్దని చెప్పానా, ఇంటికి వెళ్లి మొత్తం బైబిల్ చదవండి. 40 దినాలు ఏంటి తెలుసా? బైబిల్ చదివే దినాలు. చెప్పండి. చాలా రాంగ్ పద్ధతిలో వెళ్తా ఉన్నాం మనం అన్నమాట. ఏంటంటే 40 దినాలు నేను అన్నం తినట్లే, మాంసం తినట్లే, అది కాదు ముఖ్యమైనది. నీ ఆత్మకి దేవుని వాక్యం పెట్టాలి. దేవుని నువ్వు ముందు ఏం చేయాలంటే ముందు వాక్యం చదివి దాన్ని ప్రార్థనగా మార్చాలి. అర్థమవుతుందా? పరమగీతాలు 4:1 ఏంటంటే, నీ కన్నులు, అక్కడ యేసుప్రభు చెప్తున్నారు మీతో, ప్రేసి మేలి ముసుగు మాటున దాగి ఉన్న నీ కన్నులు పౌరంలాగా ఉన్నాయి. ఎలా ఉండాలంట? పౌరం ఎలా ఉంటుంది? తెల్లగా. మేలి ముసుగు వేసుకోవాలంటే ఈ లోకంలో మలినం చూడకూడదు అన్నమాట. మీరు ఉపవాసము అంటే ఏంటంటే దేవుని సన్నిధిలో ఉండడం అన్నమాట. మోషే ఒక్కటి చెప్తున్నా, ఎక్కడి నుంచి మొదలైంది ఇది ఉపవాస దినాలు అంటే, ఎవరు దేవుని సన్నిధిలో ముందు ఉన్నారంటే, నిర్గమకాండంలో 24:18 మోషే సినాయి పర్వతం మీద, నేను చెప్పాను చూడొద్దు అంటే విధేయించాడు. పెన్ తెచ్చుకోండి, బుక్ తెచ్చుకోండి, అలా అయితేనే రావాలి. ఒక క్రమశిక్షణ పెట్టండి. క్రమశిక్షణ లేకుండా దేవుడు ఎవరిని వాడుకోరు. అర్థమవుతుందా? పెన్, మీరు స్కూల్కి వెళ్తుంటే పిల్లలకి బుక్స్, నోట్ బుక్, పెన్ పంపిస్తారా? ఇక్కడ కూడా అలాగే తెచ్చుకోండి మీరు. అర్థమవుతుందా? నిర్గమకాండంలో 24వ అధ్యాయంలో 18వ వచనంలో దేవుడు మోషేని కొండ మీదకి రమ్మని పిలుస్తారనమాట. అక్కడ ఆ కొండ మీద దేవుడు ఎలా వస్తారంటే మేఘంలాగా వస్తారు. ఆ మేఘంలోనికి మోషే వెళ్ళిపోతాడు అనమాట. మేఘంలోనికి వెళ్ళిపోయాడంటే అప్పుడు ఆయన శరీరం పనిచేయదు. మీరు అనుభవించాలి, నేను అనుభవించాలి. పోటాలో 1 వారం ఉన్నప్పుడు దేవుని యొక్క సన్నిధి నన్ను ఆవరించినప్పుడు అసలు ఆకలి కానీ నా ఆలోచనలు ఏది తెలియడం లేదనమాట. ఆకలి అసలు కాదు. ఇంకా మనం ప్రయత్నం చేసి తినకుండా ఉండడం అది కాదు, అది శరీరంతో చేసే ఉపవాసం, దేవుని ఆత్మ. అప్పుడు దేవుడు మోషేతో మాట్లాడతాడనమాట. 40 దినాలు 40 రాత్రులు మాట్లాడితే మోషే ఏదో 5 గ్రంథాలు రాస్తాడు. దేవుడు చెప్పేది ఏం చేస్తున్నాడు? ఆయన వింటున్నాడు. ఏం చేస్తున్నాడు చెప్పండి? మీ ప్రార్థన జీవితము దేవుడు చెప్పేది వినడంతో ప్రారంభించాలి. అర్థమైందా? యెహోవా నా కాపరి అంటారు కదా. చదివారు ఎవరైనా ఉదయం లేచినప్పుడు? ఎంతమంది చదివారు? 1-2 చేతులు. అబద్ధాలు ఆడకండి. మీ జీవితంలో మీరు పరలోకానికి వెళ్ళాలంటే ముందు రేపటి కోసం నేను అదే ప్రిపేర్ అవుతూ వచ్చాను. అక్కడ 2 మాటలు, అబద్ధాలు మీరు ఆడొద్దు. అర్థమైందా? ఎంతమంది చదివారు పొద్దున? ఒక సిస్టర్. ఏం పేరమ్మా? ఇంకొక సిస్టర్. 2. ఈ రోజు ఆదివారం రాజశ్రీ సిస్టర్. మీ పేరేంటి తల్లి? ఉదయం లేవగానే మీరు కనీసంగా కీర్తన 23 చదవాలి. అందులో ఏముంటది? మొదటి మాట చెప్పండి.
యెహోవా నా కాపరి అంటే యేసు ప్రభు మనకి కాపరి కదా. పచ్చిక బయలు అంటే ఇది దేవుని వాక్యం అన్నమాట. యేసు ప్రభు మందలో ఉన్న వాళ్ళు ఈ వాక్యంతో ఆయన పోషిస్తారు. అప్పుడు మనకి లేమి కలగదంటే ఈ లోక సంబంధమైన లేమి ఎప్పుడు ఉండదు. కానీ ఇంకొక గ్రూప్ ఉంటది, సైతాను మంద అన్నమాట. సైతాను మందలో ఉన్న వాళ్ళకి అనారోగ్యము, దొంగ యేసు చెప్తారు చూడండి యోహాను 10:10 దొంగ దొంగిలించుటకు, హత్య చేయడానికి, నాశనం చేయడానికి వస్తాడనమాట. ఈ 3 చేయడానికి వస్తాడు. నీవు యేసు ప్రభు మందలో ఉన్నావంటే పచ్చిక గల చోట్ల అంటే ఈ వాక్యము పచ్చగా తింటా ఉండాలన్నమాట. వాక్యాన్ని ఏం చేయాలి? మనం తింటా ఉండాలి. ఈ శరీరానికి ఏం చేయాలి? తినకూడదు. ఆత్మకి తినాలి. అర్థమైందా? ఎందుకంటే శరీరం ఏంటంటే ఒక వస్త్రం అన్నమాట, ఆత్మకి ఒక వస్త్రం. అర్థమైందా? ఈ భూమి మీద ఉన్నప్పుడు భూమి మీద ఉండే వస్త్రం అన్నమాట. అందుకే మట్టితో శరీరాన్ని చేశారు. ఇది మట్టి వస్త్రం. మరి తర్వాత పరలోకానికి వెళ్ళాలంటే ఈ మట్టి వస్త్రంతో పోలేం కనుక ఇది ఎక్కడికి వెళ్ళిపోతుంది? మట్టిలో. అప్పుడు దేవుడు ఇంకొక వస్త్రాన్ని ఇస్తారు, దాన్ని మహిమ వస్త్రం అంటారు. ఏమంటారు? అందరం మహిమలో ఉంటాం. ఇక్కడ ఒక్కొక్క రంగు కనపడుతుంది, రోగాలు ఏమి లే, అందరము కూడా ఆ దేవుణ్ణి పోలి ప్రకాశిస్తూ ఉంటాం అన్నమాట. అర్థమవుతుందా? హల్లెలూయా. మరి ఈ మట్టిలోకి వెళ్లే మట్టి వస్త్రం కాదు మీరు, లోపల ఉన్న ఆత్మ మీరు. ఎవరు చెప్పండి? నేను ఆత్మ అని చెప్పండి. నేను ఆత్మ. నాకు ఒక మనస్సు ఉంది. నేను శరీరం అనే మట్టి కుండలో ఉన్నాను. నేను మట్టి కుండ కాదు, నేను శరీరం కాదు, కనుక శరీరంలో నేను జీవించను. అందుకే యేసు ప్రభు చెప్తారు మత్తయి 6:22. మీరు ముందు చదవాల్సింది ఏంటంటే మత్తయి 5, 6, 7 అధ్యాయాలు. అందులో అన్ని పాటిస్తేనే పరలోకానికి వెళ్తారు, లేకపోతే వెళ్ళరు. అర్థమైందా? యేసు ప్రభు మొదటి స్కూల్లో ఎల్కేజీ, తర్వాత ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ కదా. ఎప్పుడు ఎల్కేజీలో ఉంటారా? అసలు మీకు వాక్యమే తెలియదంటే అస్సలు గుడ్డి సంఘం అన్నమాట. ఒక గుడ్డివాడు ఇంకో గుడ్డివాడికి దారి చూపిస్తే ఇద్దరు ఎక్కడ పడతారు? కనుక నేను ప్రార్థన చేస్తున్నా అంటే ప్రార్థన చేయకండి. బైబిల్ ఏం చేయాలి? తెరవండి. తెరిచి దేవుడు చెప్పేది వినండి. వినండి, విధేయించండి. చెప్పండి. బైబిల్ మీకు పెన్ ఉంటే మొదటి పేజీలో రాసుకోండి. మీ పేరు చెప్పి నేను కూడా రాసుకుంటాను. ఇదో జసింత విను విధేయించు అని నాకు నేనే చెప్పుకుంటాను. చెప్పుకోవాలి. అర్థమవుతుందా? హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా చెప్పండి. చెప్పమన్నప్పుడు చెప్పాలి. అర్థమైందా? దేవుని వాక్యము చదవండి, విధేయించండి. చెప్పండి. చదువుట, విధేయించుట. ప్రార్థన అంటే ఏంటి చెప్పండి? అని ముందు ఇప్పుడు స్కూల్లో నేను ప్రిన్సిపల్, సపోజ్ మీరు టీచర్ జాబ్కి వచ్చారు. వస్తే మీరు చెప్పేది నేను వినాలా, నేను చెప్పేది మీరు వినాలా? మా స్కూల్లో ఈ టైమింగ్స్ ఉంటాయి, ఇలా చెప్పాలి, ఇంగ్లీష్ లో చెప్పాలి, టైమింగ్స్ రావాలి. అర్థమవుతుందా? 9 గంటలకి స్కూల్ అంటే 9 గంటలకి రావాలి కదా. 10 గంటలకు వస్తా నా ఇష్టం వచ్చినప్పుడు అని చెప్తే తీసుకుంటామా? కదా, అవునా కదా? మరి టైమింగ్స్ ఉండవా? ఇక్కడ చర్చికి కూడా ఏం టైమింగ్స్ లేవా? ఒక్కరున్నా పర్వాలేదు కానీ డోర్ పెట్టేసేయాలి. టైం 11 అంటే ఒక్కరున్నా పర్లేదు. ఎందుకంటే ఒక నోవానే నీతిమంతుడుగా ఉన్నాడు ఆ కాలంలో, క్రీస్తుపూర్వం 3000 అప్పుడు. అర్థమైందా? మీ జీవితము కరెక్ట్ గా దేవునితో ఉండాలి అంటే క్రమశిక్షణ కలిగి బైబిల్ చదివి అక్కడ ఏం చెప్పారో దాన్ని పాటించండి. బైబిల్ లేకుండా రాకండి. దేవుణ్ణి గౌరవించండి. మీరు అర్థమవుతుందా? మీరు ఊరికి ఉన్నదాన్ని చదవడానికి మీకు కష్టం అవుతుంది. మరి 1500 సంవత్సరాలు పట్టింది ఇది రాయడానికి. తర్వాత ఇప్పుడు 2010కి 1290 భాషల్లో బైబిల్ ట్రాన్స్లేట్ చేశారు. మీరు ఉన్నది ఉన్నట్టు ఒక కీర్తన రాయండి, కాపీ చేయండి. స్కూల్లో మా పిల్లల్ని కాపీ చేయమంటే అబ్బాయి ఎంత మంచి వాడవో, మీకు స్తోత్రవాది, కాపీ చేస్తారు. నేను మీకు చెప్తున్నా, కాపీ చేయండి. అర్థమవుతుందమ్మా నేను చెప్పేది? ఎంతమందికి చదవచ్చు? ముందు చేతులు పైకి లేపండి.
చదవచ్చు. మంచిగా పైకి లేవు. నేను ఇట్లా పెట్టట్లే కదా, ఇట్లా పెట్టండి మీరు దేవుని కోసం. చదువు వచ్చిన వాళ్ళందరూ మీ దగ్గర బైబుల్ ఉందా? చూపించండి. చూపించండి. అందరూ బైబిల్ తీసి మీరు చదువుకోండి. మత్తయి 5, 6, 7 ఎన్ని అధ్యాయాలు చెప్పండి? పేపర్ తీసు. స్కూల్లో పిల్లలకి ఇంత చిన్న పేపర్ పంపిస్తారమ్మా. నువ్వు నా కోసం ప్రాణం ఇచ్చావని చెప్తున్నారు. మరి మీరు జీసస్ కోసం ఒక నోట్బుక్ కొనలేరా? ఏం ప్రేమ మీ ప్రేమ చెప్పండి. ఒక్క రోజు మీరు దేవుడికి ఇవ్వలేరా? అది ఇస్తే మరి టైంకి ఇప్పుడు 10 గంటల కంటే 9కి వచ్చి ఇక్కడ ప్రార్థించవచ్చు కదా? అవునా? చెప్పండి. ప్రార్థించవచ్చు కదా మీరు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చెప్తాను ఏంటి మనం చేయాలో చెప్తాను. ఇక్కడ చూసినప్పుడు నాకు చాలా బాధ అనిపించింది. ముందుగా కింద చూసినప్పుడు మీరందరూ నిలబడాలి. ఒక దైవ జనరాలు దేవుని కోసం నిలబడ్డప్పుడు వాళ్ళ చేతులు పట్టుకోవడం మీ బాధ్యత. 11 గంటే చుట్టాలు వచ్చినట్లు వస్తారా? మీరు ముందు రావాలి కదా. ఆ కింద ఉన్న దాని మీద, ఆ డోర్ మీద చూస్తే నాకు చాలా బాధ అనిపించింది. రిస్టోరేషన్. దేవుడు చెప్తారు అన్ని తిరిగి నేను మీకు ఇస్తాను. చెప్పండి. రోషం కలిగి మీరు మాంసమే కాదు అన్నం తినడం మానేసి మోకరించి ప్రార్థించండి. ప్రార్థన అంటే బైబిల్ చదవడం. అర్థమవుతుందా? హల్లెలూయా, హల్లెలూయా. క్రమశిక్షణ లేకపోవడం వల్ల మనల్ని చూస్తే సైతాన్ భయపడకుండా అయిపోయినాడు. కనుక క్రమశిక్షణ కలిగి జీవించాలి. హల్లెలూయా. యోవేలు గ్రంథం చెప్తాను. చదువు వచ్చిన వాళ్ళు చదువుకోండి. ఎట్లా చదవాలంటే గ్రంథం అంతా చదవండి. నేను ఒకటే కొటేషన్ చెప్పడం నాకు ఇష్టం ఉండదు. నేను కూడా అలాగే ప్రభు నాతో అలాగే చదివించారు. ఆది గ్రంథం నుంచి ప్రకటన వరకు 100 సార్లు చదివించారు. ఒకే కంటిన్యూషన్ లో ఇలా వస్తే ఏ పెళ్లి లేదు. ఏం చెప్పారంటే నువ్వు చచ్చిపోయావు చేసి ఇంత లోకానికి. ఏ స్కూల్ ఫంక్షన్ ఉన్నా, మాకు స్కూల్స్ ఉన్నా, పిల్లల పెళ్లిళ్ళు అంటే పిల్లలు అంటే మా చుట్టాల పెళ్లిళ్ళు, అక్కలు చెల్లెలు, చర్చి వరకే. అంతా నేను చచ్చిపోయాను అంతే. యేసు ప్రభుతో నా పెళ్ళయింది, ఆయనతోనే నేను ఉంటాను. అర్థమైందా? మీ శరీరాన్ని ఇప్పుడు ఈ 40 రోజులు ఏం చేయాలంటే ఆయన చూడాలి. శరీరం సిలువ వేయబడింది కదా. మన శరీరం కూడా సిలువ వేసుకోవాలంటే ఈ శరీరంలో ఏముంటదంటే పిచాచులు దాగి ఉంటాయన్నమాట. ఏముంటాయి చెప్పండి? యేసు ప్రభు ఒక వ్యక్తిలో 6000 పిచాచులు ఎలగొట్టాడు కదా మార్క్ 5లో. మనలో కూడా ఉండే పిచాచులు ఏంటంటే ముందు ఆదాం అవ్వలోకి వెళ్లిన పిచాచి సైతాన్ మాట్లాడినప్పుడు ఆ చెట్టు పండు చూడు ఎంత బాగుందో, తింటే బాగుంటుంది. తిండిపోతు దయ్యం అన్నమాట. ఏం దయ్యం చెప్పండి? అబ్బాయిలు వింటున్నారా? మాంసాలు అన్ని కూడా మీకు శరీరంలో ఉంటాయన్నమాట దయ్యాలు. తిండిపోతు దయ్యం. అర్థమైందా? సోమరితనం. 9 గంటలకి లేవడం, 11 గంటలకి లేవడం, అలా అనమాట. వీటిని ఏం చేయాలి? తిండిపోతు దయ్యం అంటే నాకు చికెన్ కావాలి, బిర్యానీ కావాలి అని అన్నప్పుడు మనం ఏం చేయాలంటే దాన్ని ఏం చేయాలి? సిలువ వేయాలి. కోరిక, శరీర కోరికలు ఏం చేయాలి చెప్పండి? ఈ చీర కొనుక్కో, ఆ చీర కొనుక్కో, ఏ షాపింగ్లన్నీ మానేసేయండి. మీకేం అవసరం లేదు. 2 చీరలతో ఉంటారు మదర్ తెరీసా సిస్టర్స్ వాళ్ళు, తెలుసా? శరీరం ఇది తినాలి, అది తినాలి, పడుకోవాలి, తాగాలి. యేసు ప్రభు అదే అంటారు మత్తయి 6:22. ఒక్కసారి చెప్పండి. మత్తయి 5, 6, 7 ఇలా మీ నోటికి మొత్తం వచ్చేలాగా చదవండి. మీరు చదువుకున్నారు కదా బాబు, మీరంతా చదువుకున్నాళ్ళు కదా, బైబిల్ చదవచ్చు కదా, అవునా? చెప్పాలి. మత్తయి సువార్త 5లో ఏముంది చెప్పండి. మత్తయి సువార్త 5లో ధన్యతలు అంటే అర్థం ఏంటంటే 8 రకాల మనుషులు పరలోకానికి వెళ్తారు అని ఉంటది అనమాట. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని. అంటే నువ్వు ఈ శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతావు. ఇక్కడ ఎవరైనా ఉంటారా? నేను కూడా ఏముండను. నన్ను రేపు పిలిస్తే రేపు వెళ్తా, ఇప్పుడు పిలిస్తే ఇప్పుడు వెళ్ళిపోతా. ఉండాలని నేను లేదు. ఉన్నప్పుడు దేవుని సేవ చేస్తా. ఈ శరీరం ఎందుకంటే దేవుని పని చేయడానికి. యేసు ప్రభు కూడా అంటారనమాట హెబ్రీలో 10వ అధ్యాయంలో, నాన్న నువ్వు నాకు ఒక శరీరం ఇచ్చావు నీ చిత్తం చేయడానికి. మీకు శరీరాలు ఇచ్చింది ఈయన చిత్తం చేయడానికి.
కానీ ఇక్కడ లోపల దయ్యం తిను అంటే తినడము, సినిమా చూడంటే చూడడము, నిద్రపో అంటే నిద్రపోవడము, అబద్ధాలంటే అబద్ధాలు చెప్పడం, ఇన్ని పాములని మీరు లోపల పాము తిండిపోద్దాం. ఒకటి చెప్తా, నీకు ఇది కావాలంటే చికెన్ చేసి మటన్లు చేసి వండి ఎక్కువ మొదటి దయ్యం అన్నమాట. అప్పుడు ఆ పాము ఏమైపోతుంది, బాగా తిండి పెడుతుంటే పెద్దగా అవుతుందా లేదా, పెద్దగా అయిన తర్వాత కరుస్తుందా లేదా. నిన్ను లోపల ఎన్ని పాములను పోషిస్తున్నారు. సీసాల గురించి కూడా చెప్తారు కదండి. ఏంటి అంటే సామెతలు 20లో ఉంటది, 23లో, మీరు త్రాగుబోతులతో తిండిబోతులతో కలవదు. మీరు ఎవరితో కలుస్తారో వాళ్ళ లక్షణాలు మీకు వచ్చేస్తాయి. వాళ్ళతో ఉన్నారంటే తిండిబోతులు, మీరు కూడా తిండిబోతు దయ్యం మీలోకి వచ్చేస్తారు అన్నమాట. అందుకే మీకంటే ఎక్కువ అగ్ని అభిషేకం ఉన్న వాళ్ళతో ఉండాలి, లేకపోతే యేసుప్రభుతో ఉండాలి. నాకు 24 గంటలు బైబిల్ చదవడమే ఇష్టం అండి. అంతే, దేవుడు నాతో. ఎందుకంటే వాక్యం ఏంటి, తండ్రి నోట్లోంచి వచ్చిన ఆ వాక్యమే యేసుప్రభు అన్నమాట. యేసుప్రభే వాక్యం. చెప్పండి, యేసుప్రభే వాక్యం, వాక్యమే దేవుడు. కనుక నీకు దేవుడు కావాలా లేదా? యేసుప్రభు రా రా అని మీరు పాడితే రారు, ప్రార్థన చేస్తే రారు. కూర్చొని బైబిల్ చదవండి. ఏం చేయాలి? నేను చెప్తున్నా, మీరు ప్రభుని యేసుప్రభుని పరలోకంలో చూడాలంటే బైబిల్ చదవండి, పాటించండి. ఏం చేయాలి చెప్పండి? అర్థమైందా? ముందు చదవాల్సింది ఏంటంటే రాసుకోండి. అందరు కూడా ఇంట్లో కూర్చొని ఇంటికి వెళ్ళిన తర్వాత, అందుకే ఉపవాసం అంటే ఏదో ఒక కూర వండుకోవచ్చు అంతే, దినం అంతా మటన్లు చికెన్లు వండుకోవాలి కాదు. ఏదో సింపుల్ గా ఒక అర్థమవుతుందా? కూర్చొని మళ్ళీ కుటుంబంగా ముందు చదవాల్సింది ఏంటంటే ఏబిసిడి లాగా 10 ఆజ్ఞలు అన్నమాట. ఎక్కడున్నాయి అది చెప్పండి. నిర్గమకాండం చదివి రాయండి, రాసి పాటించండి. అర్థమవుతుందా? చున్నీ వేసుకో, తల మంచి నీట్ గా రావాలి. అది ఈ పాప చూడు, వీళ్ళందరూ చూడు ఎట్లా ఉన్నారు. అక్కడ సిస్టర్, మీ పేరేంటమ్మా? మీరే కుర్చీలో కూర్చున్నామని నిన్నే అడుగుతున్నా. సత్యవతి, మీరు మిగతా వాళ్ళకి చెప్పాలి. అర్థమైందా? ఎలా వస్త్రధారణ చేసుకొని రావాలో స్త్రీలు పెద్దలుగా ఉన్నవాళ్ళు పిల్లలకి చెప్పాలి. ఇదేది కనబడకుండా వస్త్రధారణ చేసుకోవాలి. 1 తిమోతి 2:9లో ఉంటది. మీరు వస్త్రధారణ మర్యాదగా గౌరవంగా చేసుకోవాలి. డ్రెస్ అప్ డీసెంట్లీ అండ్ మోడెస్ట్లీ అంటారు. అంటే దేవుడు పరిశుద్ధుడు కదా, వస్త్రధారణ ఎలా ఉండాలి? పరిశుద్ధ. దేవుని రాజ్యం అంటే యేసు ప్రభు లోపల ఉన్న వాళ్ళు హృదయంలో ఉంటే వాళ్ళ వస్త్రధారణను చూసి చెప్పచ్చు పరిశుద్ధంగా ఉంటారు. 2 రాజ్యాలు ఉంటాయండి భూమి మీద. ఒకటి దేవుని రాజ్యం, ఇంకొకటి సైతాన్. సైతాన్ రాజ్యంలో ఉన్న వాళ్ళు శరీరం అంతా చూపించుకుంటారు అన్నమాట. దాంతోనే వ్యాపారం చేస్తుంటారు, శరీరంతోనే వ్యాపారం చేస్తారు. కానీ దేవుని రాజ్యం ఎవరిలో యేసు ఉంటారో వాళ్ళు కూడా వాళ్ళ శరీరాల్ని సిలువ వేసుకుంటారు. శరీరాలను ఏం చేస్తారు? ప్రతిరోజు సిలువ వేసుకుంటారు అన్నమాట. గలతీ 5:24లో పౌలు చెప్తాడు, క్రీస్తు యేసునకు చెందిన వారు తమ వ్యామోహములను సిలువ వేసుకున్నారు. తన శరీర వాంఛలు ఏం చేయాలి? సిలువ వేసుకోవాలి. 26వ సంవత్సరం ఇది. ప్రతిరోజు నాకు సైతాన్ చెప్తుంటాడు కొన్నిసార్లు అన్నమాట, ఇది తిను అని. తినను, ఇది మటన్ తినను, చికెన్ తినను, చాలా ఫుడ్ తినను, స్వీట్లు తినను, కొంచెమే. నువ్వు ఎప్పుడు తినవని చెప్తావో పాము లోపల చచ్చిపోవాలన్నమాట, తిండిపోతుంది దయ్యం. అర్థమైందా? షాపింగ్ నేను చెయ్యను, ఇతరుల గురించి మాట్లాడు. అర్థమవుతుందా? అబద్ధాలు చెప్పను. ఈరోజు దాని గురించి చెప్పమన్నారు, రేపు మొత్తంగి కొరకు అన్నమాట. మీరు బైబిల్లో చదువుతా అంటే 2 మాటలే నేను చెప్తాను. మీకు మంచి రోజులు కావాలా వద్దా? కావాలా? ఊరికే జీవించినంత కాలం రోగాలతో జీవించడము అది దేవుని చిత్తం కాదండి. అర్థమవుతుందా? 34వ కీర్తన దావీదు రాసింది. ఎవరు రాశారు? ఎన్ని కీర్తనలు ఉన్నాయి బైబిల్లో? అందులో ఎన్ని దావీదు రాశాడు? 75 దావీదు రాస్తాడు. అర్థమవుతుందా? చర్చి పడిపోయిన స్థితిలో ఉంది. ఇప్పుడు ఏం కావాలంటే 40 days లో లేవాలి. మళ్ళీ చెప్పండి, ఏం కావాలి? లేవాలి. శరీరాన్ని నలగొట్టుకోండి,
మోకరించండి. దానియేలు ఎప్పుడు కూడా, దానియేలు అతని ముగ్గురు స్నేహితులు మాంసం తినలేదు. ముందు శరీరాన్ని కంట్రోల్ పెట్టుకోవాలన్నమాట. ఏ షాపింగ్ లో మానేయమని చెప్తున్నా. ఏ షాపింగ్ చేయకుండా మీరు జీవించవచ్చు. అర్థమైందా? శరీరాన్ని 34వ కీర్తన 11, 12, 13 వచనాలమ్మ చదవండి. పిల్లలారా, మీరు వచ్చి నా మాట వినుడి, యెహోవాయందు భయభక్తులు మీకు నేర్పెదను. చూడండి, దైవ భీతి. బైబిల్ అంతా మీరు చదివితే కీర్తనలో దేవుని పట్ల భయభక్తులు కల నరుడు ఇట్టి దీవెనలు పొందుతాడు అని ఉంటారు. ఏ కీర్తనైనా మీరు మొదలు పెట్టండి, 128వ కీర్తన కానీ ఎనీ కీర్తనలో చాలా వరకు దేవుని పట్ల భయభక్తులు కల నరుడు ఇట్టి దీవెనలు పొందుతాడు. భక్తి అంటే ఏంటంటే ఇట్లా పాటలు పాడడం, ప్రార్థన చేయడం, ఇది కాదు. భయము అనంటే వాక్యం, దేవుడు చెప్పిన దాన్ని పాటించడము. 2 మాటలు నన్ను ఎప్పుడైనా జ్ఞాపకం చేసుకుంటే 2 మాటలు. దేవుని మాట వినండి లేదా చదవండి, పాటించండి. మిగతాదంతా వేస్ట్ అన్నమాట. వ్యర్థంగా మోసం చేసుకుంటున్నారు. మిమ్మల్ని మోసం చేసుకోకండి. అర్థమవుతుందా? బైబిల్ తీసుకొని రండి. మీకు కూడా చెప్తున్నాను నేను. మీకు కోపం వచ్చినా పర్వాలేదు, దేవుని ఆలయానికి బైబిల్ తీసుకొని రండి. ఊరికే టైం పాస్ కోసం రావద్దు. హల్లెలూయా. చదవమ్మా. యెహోవాయందు భయభక్తులు మీకు నేర్పుదును. బ్రతక గోరువాడు ఎవడైనా ఉన్నాడా? మేలు నందుచు అనేక దినములు బ్రతక గోరువాడు ఎవడైనా ఉన్నాడా? చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకొను. అంతే, 2 మాటలే చెప్తున్నారు. చెడ్డ మాటలు మాట్లాడొద్దు, అబద్ధాలు ఆడొద్దు అని ఉంటుంది ఇక్కడ అన్నమాట. అంతే. కపటం అంటే లోపల ఒకటి బయట ఒకటి ఉంటుంది. చూడండి, అట్లా జీసస్ మాట్లాడలేదండి. ఎవరు మాట్లాడండి? పరిసయ్యులు మాట్లాడతారు అన్నమాట. కపటమైనవి అన్నమాట. మీకు నిజంగా శుభాలు కావాలని ఉందా, మంచి జరగాలని ఉందా లేదా చెప్పండి. అవునా? దేవుడు రహస్యం చెప్తున్నాడు. బైబిల్ గ్రంథంలో అన్ని ఆశీర్వాదాలకి తాళాలు అన్నమాట. ఇప్పుడు లాకర్ ఉంటది కదా మనకి, ఇంట్లో గోల్డ్ ఉంటది. అప్పుడు ఆ గోల్డ్ తీసుకోవాలంటే కీ పెట్టాలి కదా. ఏ తాళం చేపెడితే వస్తుందా? ఏది పెట్టాలో అది పెట్టాలి. అవునా? మీరు బ్రతక గోరినచో దీర్ఘకాలం జీవించి శుభములు మీ అన్ని మంచిగా జరగాలనుకోండి. 2 మాటలే చెప్పండి. పక్కన వాళ్ళకి చెప్పండి. నువ్వు మంచిగా జీవించాలనుకుంటున్నావా? మీ జీవితంలో అద్భుతాలు జరగాల? అయితే మీరు అబద్ధాలు ఆడొద్దు, కపటం మాట్లాడొద్దు. ఇదొక్కటేనండి నాకు ప్రభు చెప్పింది. యేసు ప్రభు ఏమన్నారు? నేనే మార్గం, నేనే జీవం. అంటే యేసు ప్రభువు లాగా సత్యంగా జీవిస్తే అప్పుడు మనము పరలోకం వరకు జీవిస్తాం. ఆత్మ ఇప్పుడు శరీరంలో ఉంది, కొన్ని రోజులే, ఎన్ని రోజులైనా ఎవ్వరు ఉండరు ఇక్కడ. అర్థమైందా? మీరు ఎప్పుడైతే అర్థం చేసుకుంటారో ఈ శరీరము ఆత్మకి దేవుడిచ్చిన వస్త్రము, నేను కాదు, నేను ఆత్మ అని ఎప్పుడు గ్రహించి ఆత్మలో జీవిస్తారు, అప్పుడు మీరు బ్రతుకుతారు. అర్థమవుతుంది కదా? మీ నాలుకతో ఏం చేయకూడదు చెప్పండి? పాపం కాదు, అబద్ధాలు అని చెప్పండి. అబద్ధాలు ఆడకూడదు చెప్పండి. ఆడకూడదు. అబద్ధాలకి ఎవరు తండ్రి? ఎవరు చెప్పండి? తండ్రి ఎవరు? సాతాన్. అంటే అబద్ధాలు ఆడే వాళ్ళందరూ సైతానికి పిల్లలుగా ఉంటారు. అర్థమైందా? మరి సత్యం పలికే వాళ్ళు, యేసు ప్రభు ఏమన్నారు? నేనే సత్యం. సత్యం పలికే వాళ్ళు ఎవరు చెప్పండి? ఏ రాజ్యంలో ఉంటారు? దేవుని రాజ్యం. నువ్వు అబద్ధాలు ఆడుతూ సైతాన్ రాజ్యంలో ఉంటూ నాకు మేలు చెయ్యంటే నువ్వు అక్కడి నుంచి ఇక్కడికి రావాలి కదా. అవునా కదా? అక్కడే ఉండి నాకు సాయం చేయమంటే ఎలా? ఇక్కడికి వచ్చేలా చెప్పండి. నిజంగా ఏంటంటే ఇప్పుడు ఒక బిడ్డ పుట్టాలంటే భార్య భర్తలు ఏక శరీరం కావాలి. శరీరం కదా, పడక మీద. అది దేవుని చిత్తం, అది పరిశుద్ధమైనది, అపరిశుద్ధమైనది కాదు. అప్పుడు బిడ్డ పుడతాడు. అలాగే మన ఆత్మ పరిశుద్ధ ఆత్మతో ఏకమైతే పుట్టే బిడ్డ సత్యం అన్నమాట. సత్యమునకు సాక్ష్యం ఇవ్వడానికి నేను వచ్చానంటాడు. ఎవరు? బాప్తిస్మ యోహాను. నేను చెప్తున్నాను, మీ జీవితంలో మీ శుభాలు జరగాలి, మీకు ఆనందంగా ఉండాలి అంటే ఒక్కటి జీవితాంతం మీరు తెలుసుకోండి, నాలుకతో అబద్ధాలు ఆడకండి. ఒక మాట ఇస్తే ఆ మాటను ఏం చేయాలి? నెరవేర్చండి. అర్థమైందా? ఊరికే మాటలు అబద్ధాలు చెప్పకండి.
కపట మాటలు మాట్లాడకండి. బయట మనుషుల్ని ఎదురుగా పొగిడారు అంటే, వెనకాల ఇంకోటి మాట్లాడారంటే అది దేవుని నాలుక. యేసు ప్రభు చెప్పాలంటే డైరెక్ట్ గా చెప్తాడు. ఇలా కపటంగా జీవించిన వాళ్ళే మత్తయి సువార్తలో 23లో పరిసయ్యులు అన్నమాట. వాళ్ళని ఏమంటాడంటే సర్ప సంతానమా అంటాడు. సర్పం అంటే ఎవరు ఇప్పుడేం తెలియవద్దు, మీరు ఇప్పుడు తెలవద్దు. నేను చూస్తున్నాను చాలా సంఘాలు ఏంటంటే వస్తారు, ఓ అని పాటలు పాడతారు, చప్పట్లు కొడతారు, వాళ్ళు అది వాయిస్తారు, ప్రార్థన చేస్తారు, ఉపవాసం ఉన్నా అసలు వాక్యమే లోపలికి పోలేదు కదా. నువ్వు ఎట్లా మారుతావు వాక్యం లోపలికి పోకపోతే? అవన్నీ ఆపేసి బైబిల్ చదువుకోండి. ఒంటరిగా బైబిల్ చదివినప్పుడు మీతో మాట్లాడతారు దేవుడు. అది అర్థమైందా? అర్థమవుతుంది కదా మీకు నేను చెప్పేది? ఒక్కటి, మీ జీవితంలో అబద్ధాలు ఆడకండి. మీ లోపల ఉన్న పరిశుద్ధ ఆత్మదేవుడు మీరు మాట్లాడిన తర్వాత ఇది తప్పు అని చెప్పినప్పుడు మీ మనస్సాక్షి వినగలగాలి. ఆ మనస్సాక్షి మీకు జీవం కలిగి ఉంటే, మనస్సాక్షి అంటే మన ఆత్మలో యేసు ప్రభు ఉండడం అన్నమాట. పరిశుద్ధాత్మ, మన ఆత్మ పరిశుద్ధాత్మ కలిస్తే మనస్సాక్షి అంట. అప్పుడు మనస్సాక్షి మిమ్మల్ని గద్దిస్తుంది. నన్ను కూడా నేను ఒక అబద్ధం చెప్తే గద్దిస్తుంది, ఇది కరెక్ట్ కాదు అని గద్దిస్తుంది. అర్థమవుతుందా? ఇది ఒక్కటి ప్రాక్టీస్. జీసస్ నాతో చెప్తారు, నువ్వు నాతో నేను పట్టుకొని నడిపించాలి, నువ్వు నా భార్య. యాక్చువల్ గా పరిశుద్ధ ఆత్మ మనలోకి రాగానే మనల్ని యేసు ప్రభుతో పెళ్లి చేస్తాడు, మన ఆత్మకి ఆయనతో. ఇప్పుడు నేను యేసు ప్రభు భార్యని. యేసు ప్రభు అంటారు, నా శరీరం క్రీస్తు శరీరం అంటే అందరూ స్వీకరిస్తారు. ప్రభు భోజనం అంటే ఆయన శరీరం. ఆయన శరీరంలోకి మీరు వెళ్ళాలంటే అబద్ధాలు చెప్పేవాళ్ళు ఆయన శరీరంలో ఫిట్ అవుతారా? ఏ శరీరంలో ఫిట్ అవుతారు? సాతాను దగ్గర ఉంటే దొంగలించడానికి, హత్య చేయడానికి, నాశనం చేయడానికి వస్తారు. ఎట్లా మీరు ఆయన శరీరంలో ఉండి మేలు జరగాలంటే ఎట్లా జరుగుతుందా? ఎవరి శరీరంలో ఉండాలి? యేసుప్రభు శరీరం అంటే ఆయన స్వభావం ఏంటి? సత్యం పలుకుతాడు కదా. ఆయన కళ్ళు పాపం చూస్తాయా? సినిమాలు చూస్తే అప్పుడు ఏముంటది అందులో? పరాయి స్త్రీ ఉంటది. హీరోలు అయితే పరాయి పురుషుడు. మీ ఆయన కాదు కదా, మీ భార్య కాదు కదా. అంటే పరాయి స్త్రీని చూస్తే కామపు చూపులు, అది వ్యభిచారమే కదా. మత్తయి 5:28లో చెప్తాడు. పరిశుద్ధ ఆత్మ ఉన్నవాళ్ళు ఎలా గుర్తుపట్టొచ్చు అంటే సినిమా చూడరండి, అబద్ధాలు ఆడరు. అర్థమవుతుందా? కన్నులు నాలుక పరిశుద్ధంగా ఉంటాయి. చెవులు చెడు మాటలకి వాళ్ళు చెవి యొగ్గరు అన్నమాట. అర్థమవుతుంది? కొన్ని చాలా మీరు అవసరంలా మీరు తీతు వెనకాల ఉంటది అనమాట. వెనకాల ఉంటది. తీతు గ్రంథం పౌలు రాస్తున్నాడు తీతుకి 3వ అధ్యాయంలో 2వ వచనం చదవండి. అంతే, మీ కష్టాలు పోవాలి, మీకు నొప్పులు పోవాలంటే అబద్ధాలు మానేసేయండి. మీ కన్నులతో సినిమాలు చూడకండి. సినిమాలు చూడడము వ్యభిచారం. అది వ్యభిచరించే వాళ్ళు నరకానికి వెళ్తారు. ఇలా చూపించా. 3:2 వచనం చెప్పండి. 3:2 తీతు చెప్పండి. 3:2 చదవండి. ప్రతి సత్కార్యము చేయుటకు సిద్ధపడి ఉండవలెననియు మనుషులందరి ఎడల సంపూర్ణమైన సాత్వికమును కనపరచుచు ఎవరిని దూషింపక జగడమాడని వారును శాంతులనై ఉండవలెననియు వారికి జ్ఞాపకము చేయుము. నేను సింపుల్ గా చెప్తా, ఇంత పెద్దగొద్దు. ఎవరి గురించి చెడుగా మాట్లాడకండి. చెప్పండి. నేను స్కూల్లో టీచర్ గా పనిచేశాను 17 సంవత్సరాలు. 9 o'clock బెల్ అయిందంటే గేట్ మూసేస్తా, టీచర్లైనా స్టూడెంట్స్ అయినా. దేవుడు సోమరుగా నిద్రపోయి 9 గంటలకి సూర్యుని ఇచ్చాడు అనుకోండి, ప్రపంచం ఎంత అస్తవ్యస్తంగా ఉంటది కదా. అవునా? మీరు ఆ దేవునికి చెందిన బిడ్డలా? చెప్పండి. టైంకి రారా? ఆదివారం ఇక్కడే కదా, ఎక్కడైనా దేవుడు ఎక్కడైనా చెడుగా మాట్లాడారా? మరి మీరు సైతాన్ బిడ్డలై ఉండి ఇక్కడ దేవుడు మళ్ళీ వచ్చి ఇక్కడ పాటలు పాడితే ఎట్లా? మీరంటే మీరుగా చెప్తున్నాను. ఎవరైనా సరే మీ అంతరాత్మను అడగండి. సాయంకాలం రాత్రి పడుకునే ముందు, రాత్రులందు నా అంతరాత్మ ఈ రోజు నేను చెడుగా మాట్లాడానా? మాట్లాడకుండా కొంతమంది లోపల ఆలోచనలు ఉంటాయి.
మీ ఆలోచనలు, నేను చెప్తున్నా 3 తీర్పు ఉంటది. 3 ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను, ఇప్పుడు జీసస్ రమ్మన్నారు అనుకోండి, నేను చచ్చిపోతా అనమాట. అంటే శరీరంని విడిచిపెట్టి ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళడాన్ని చచ్చిపోవడం మొదటి మరణం ఉంటారు. అందరికీ ఉంటది. నేను రెడీగా ఉన్నానండి, నేను చెప్తున్నాను. నువ్వు ఎప్పుడు రమ్మంటే అప్పుడు వచ్చేస్తా ప్రభా. ఇక్కడ ఉండి పని చేయమంటే పని చేస్తాను. ఈ రోజు ఏం పని అంటే అది చేస్తాను, అంతేగాని ఇక్కడ వీళ్ళు పిలవాలి ఏం లేదు. జీసస్ ఏం చెప్తే నేను అది చేస్తాను. హల్లెలూయా. దేనికి తీర్పు అంటే ముందు మన ఆలోచనలకి తీర్పండి, రోమా 2:16. తర్వాత మన మాటలకి తీర్పు, మత్తయి 12:36. తర్వాత మన క్రియలకి తీర్పు, ప్రకటన 22:12. ఎందుకు ఇలా ఆలోచించాం? దేవుడు మనిషిని చేసినప్పుడు ఆదికాండం 1:26 నుంచి చదివితే తర్వాత చదువుకోండి. 8 మాటలు మాట్లాడతాడు. భూమి మొక్కలు మొలిపించును గాక, అర్థమైందా, ప్రాణులు పుట్టును గాక, సూర్యచంద్ర. కానీ మనిషి అప్పుడు మనము అని 3 మాట్లాడుతున్నారు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ. మనము మానవుని సృజింతము, మానవుడు మమ్ము పోలి మాలాగా ఉండాలి. ఎవరిలాగా ఉండాలంట? దేవునిలాగా. అంటే దేవునిలాగా మాట్లాడాలి. దేవుడు ఎలా మాట్లాడాలి? ఇక్కడ ఉంది కదా, అవునా? నీకు స్వస్థత కలుగును గాక, నీకు శాంతి కలుగును గాక, వచ్చేడాది నీ కొడుకు పుట్టును గాక, నువ్వు విస్తరించును గాక అన్నాడా లేదా? ఆ మాటలు బాగున్నాయి కదా, ఎందుకంటే ఆలోచనలు కూడా బాగున్నాయి, అవునా? నువ్వు ఫలించి అభివృద్ధి చెందుదుగాక. ఎప్పుడైనా మీరు దీవెనలు చూసారా, విన్నారు? బైబిల్లో చదవండి మీరు దీవెనలన్నీ. ఈరోజు చదువుకోండి, ద్వితీయోపదేశకాండము 28:1-14. అంటే ఆ దేవుని లాంటి ఏమి ఆలోచించాడో దేవుడు అదే మాట్లాడాడు కదా. అలాగే మంచి పనులే చేశాడు, స్వస్థతలను ఇచ్చాడు కదా, అన్నం పెట్టాడు. ఒక్కరోజు 5,000 మందికి పెట్టాడా? మీరు అది చదివినప్పుడు ఏం చేయాలంటే, ప్రభు మీకు ఏం చెప్తున్నారంటే, ఆ యేసు ప్రభు బిడ్డగా నువ్వు కూడా అన్నం పెట్టాలి. 5,000 మందికి కాకపోయిండొచ్చు, ఒకరికి పెట్టొచ్చు కదా. మీకు 2 పిల్లలు అనుకోండి, 3 అనుకోండి, ముందు యేసు ప్రభుది అనుకోని పెట్టండి. ఇక్కడ పెట్టడానికి చాలా ఛాన్స్ ఉంటది. అమెరికాలో కొన్ని రోజులు ఉన్నప్పుడు ఒక్కరు కూడా భిక్షగాళ్ళు ఉండరు. ఎవరికైనా సాయం చేయాలంటే ఎవరు ఉండరు, అందరికి అన్ని బాగుంటాయి. కానీ ఇక్కడ అవకాశం ఉంది కదా మనకి. ఆదివారం రోజు కనీసం ఒకరికి పెట్టండి. మీరు దేవుడు ఇచ్చేవాడు, ఎంతో ప్రేమించి దేవుడు తన కుమారుని ఇచ్చాడు, అవునా? ఆ దేవుని బిడ్డలైన మనం ఇచ్చేవాళ్ళుగా ఉండాలి. ఎవరిస్తే తీసుకోవాలి అట్లా ఉండకూడదు. మీకు అర్థమవుతుంది కదమ్మా? దేవుని మాటలే నీ మాటలా. దేవుడు నా పోలికగా సృజించాలి అని సృజిస్తే, సైతాన్ ఏమంటాడంటే, నువ్వు నీ పోలికగా సృజించావు కదా, నేను నా పోలికగా చేస్తాను. అన్ని అబద్ధాలు, తిండి, సోమరితనము, త్రాగుడు. కొన్నిసార్లు బ్యూటీ పార్లర్లోంచి వస్తారు, సండే చర్చికి వస్తే, అమ్మో నాకు చర్చికే వెళ్ళబుద్దిగా, జుట్టు ఇట్లా ఉంటది అనమాట, ఇట్లా పెట్టుకొని వచ్చేస్తారు, వెనకాల ఏముండదు. ఇక్కడ చూస్తే ఇవన్నీ ఎన్ని 5,000 పెట్టేసి వస్తారండి అక్కడ. దేవుడు అనుకుంటారంటే, ఎవరిమే, నేను సృజించలేదు కదా, నేను సృజించినప్పుడు ఇట్లా లేదు కదా అంటే, సైతాన్ చెప్తాడు నేను ఇట్లా తయారు చేశాను. వాడి పని సైతాను వాడిలాగా తయారు చేయడు. వాడు అబద్ధీకుడు, దొంగ, హత్య చేసేవాడు, అర్థమవుతుందా? జగడాలు పెట్టేవాడు, చెడు మాట్లాడేవాడు. ఇవన్నీ మనం ఏం చేయాలి? విసర్జించాలి. ఏం చేయాలి చెప్పండి? విసర్జించాలి అని ఉంటది అనమాట. మలాన్ని ఎట్లా విసర్జిస్తాం కదా, ఇప్పుడు మనం విసర్జించాలి. అలా చేయాలంటే మనలోకి ఎవరు రావాలంటే పరిశుద్ధాత్మ దేవుడు. చాటి బాబరాజు, పరిశుద్ధాత్మ దేవుడు. నేను నిజంగా నా బాధ చెప్తున్నానండి, మీరు బైబిల్ చదువుకోండి. దేవుడు ఏం మాట్లాడారో మీరు ఒక 10 మాటలు చెప్పండి. ఎన్ని సంవత్సరాల నుంచి రక్షణ పొందామంటారు కదా, బైబిల్లో ఎన్ని మాటలు ఉన్నాయి కదా, 10 మాటలు వరుసగా చెప్పండి. నేను చెప్తాను. నాకు కూడా కొన్నిసార్లు రాత్రి కూర్చోరా చిన్నది, థ్యాంక్ యూ. రాత్రి కొన్నిసార్లు పిచాచులు వచ్చేస్తాయి అన్నమాట. వచ్చినప్పుడు నేను కూర్చుంటా, ఇంకా కూర్చొని ఖడ్గం దేవుని వాక్యం తీసుకుంటా అనమాట. టక్క 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 వాక్యం చెప్తా ఉంటా. అంతే. ఇదో దీనాత్ములు ధన్యులు, దేవరాజ్యము వారిది, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని దర్శింతురు. ఇంకా దయామయులు ధన్యులు, వారు దయను పొందేదరు. నువ్వు ఒకరి పట్ల దయ చూపిస్తేనే ఆయన నీ పట్ల దయ చూపిస్తాడు. అర్థమైందా? శాంతి స్థాపకులు ధన్యులు, వారు దేవుని కుమారులని పిలువబడతారు. ధర్మార్థమ హింసితులు ధన్యులు, దేవరాజ్యము
వారిది. మీరు భూమికి ఉప్పుగా ఉన్నారు, లోకానికి వెలుగుగా ఉన్నారు. కొండ మీద కట్టబడిన ఇల్లు మరుగై ఉండజాలదు. ఇట్లా చెప్తా ఉంటాను. మీ తండ్రి వల్లే మీరు కనికరాన్ని కలిగి ఉండండి. మీ దేవుడు పరిశుద్ధులై ఇంట్లో మీరు పరిశుద్ధులై ఉండండి. నేనే మార్గం, సత్యం, జీవం. నా ద్వారా తప్ప ఎవరు పరలోకానికి రాలంటే యేసు ప్రభు లాగా సత్యంగా జీవించాలన్నమాట. సైతాన్ ఆకాశం నుండి మెరుపలే పట్టని కాంజితిని, మీకు పాములు తేళ్లు నల్లగొట్టడానికి శత్రుబలం అంతటి మీద నేను మీకు అధికారాన్ని ఇచ్చాను. అవి ఏవి మీకు ఎంత మాత్రము హాని చేయజాలవు అని చెప్పారు. నా నామంలో దయ్యాల్ని వెళ్ళగొడతారని యేసు ప్రభు చెప్పారు. కనపడవని ఇదే నేను మీకు చెప్తున్నా. దయ్యాలు పట్ట ఇక్కడ అక్కడ పరిగెత్తకండి. మీరు ఉన్న చోట బైబిల్ చదువుకోండి, దాన్ని పాటించండి. అర్థమైందా? ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయమని అడుగుతారు అనుకోండి. చెప్తున్నా నేను. మీ నాన్న ఉన్నాడు, మీ నాన్నే రాజు, మీరు మీ నాన్న కొడుకు. రాజు కొడుకు ఎలా? రాజకుమారుడు కదా. వెళ్ళి అక్కడ మీ నాన్నని విడిచిపెట్టి అక్కడ పక్కింట్లో అమ్మా వాళ్ళు ఇంత అన్నం పెడతారు, తింటారు. మరుసటి రోజు ఇంకొక ఇంటికి అమ్మా నా కోసం ప్రార్థన చేయండి, నా కోసం ప్రార్థన చేయండి. ఏం మీ నాన్నతో నువ్వు మాట్లాడుకోలేవా? చెప్పండి. ఇప్పుడు నాన్న మాట్లాడితే కొడుకు వినాలా లేదా? మరి మాటలు ఎక్కడున్నాయి? బైబిల్లో ఉన్నాయి కదా. కాబట్టి ప్రార్థన ఆపేసి పాటలు పాడుకోండి, బైబిల్ చదివి దాన్ని ప్రభనే ఇదో మీరు చెడ్డ మాటలు పలకకండి అని ఉన్నది కదా. ఇప్పుడు చెప్పండి. కీర్తన 34:13 మళ్ళీ చెప్పండి. స్కూల్లో ఇదే చెప్పేదాన్ని నేను. నా పిల్లలు చెప్పాలి, స్టూడెంట్స్ రాయాలి. హోంవర్క్ చేయకపోతే పనిష్మెంట్ ఇస్తామా లేదా? మరి ఇక్కడ ఏం లేదా? నేను అదే ప్రభా, నేను స్కూల్లో ఇక్కడ డిసిప్లిన్ గా ఉన్నాను, చర్చిలో చూస్తే డిసిప్లినే లేదు, ఏంటి ఇక్కడ నేను చెప్పాలి అని చాలాసార్లు అనుకున్నాను నేను. దేవుడు కూడా డిసిప్లిన్ చేస్తాడండి, చేయడా? సంసోనికి ఎంత అభిషేకం ఇస్తే ఫిలిస్తీన్లను ఓడించాలి, ఎందుకంటే ఇజ్రాయెల్ ప్రజల్ని బాధ పెడుతున్నారు ఫిలిస్తీన్లు అన్నమాట. ఇస్తే ఆయన వెళ్ళి ఆ ఫిలిస్తీన్ల స్త్రీల ఒడిలో పడుకుంటాడు. పడుకోవచ్చు, ఒక దైవజనం చేయవలసిన పనేనా? ఎన్నిసార్లు కరుణ చూపిస్తాడు, కానీ చివరికి కూడా కరుణ చూపిస్తాడు. చివరికి ఆ ఫిలిస్తీన్లు ఏం చేశారు? కళ్ళతో కదా నువ్వు చూసావు స్త్రీలని, కళ్ళు నావి. ఏ భాగం సైతానికి మీరు అప్పచెప్తారో పీకేస్తాడండి, తీసేసుకొని తర్వాత గానుగ, నూనె గానుగ ఊర్లలో చూసారా ఎద్దులు తిప్పుతాయన్నమాట. నేను చూసాము. అప్పుడు ఎద్దులు ఎందుకు ఎద్దులాగా నువ్వు ఉన్నావని ఆయన మీద గానుగ పెట్టి అది కాడి పెట్టి తిప్పిస్తారు. జీవితాంతం అంట. చూడండి, మన జీవితంలో కూడా ఏదో సినిమాలనే కాడి, తిండిపోతనం, ఇతరుల గురించి చెడు మాట్లాడు, అబద్ధాలు, సైతాను కాడి. ఇప్పుడు ఏం చేయాలి? దేవుని ఆత్మ వచ్చినప్పుడు కాడి విరగొట్టబడును గాక. ఆమేన్ చెప్పండి. యేసు ప్రభు కాడిని విరగొట్టడానికి వచ్చాడు. అవును, అర్థమవుతుందా? అది మనం ప్రార్థన బైబుల్ చదివి ఇది జరుగును గాక. చెరలో ఉన్న వారిని విడిపించడానికి వచ్చాడు యేసు ప్రభు. సైతాన్ ఒక్కొక్కరిని అదేంటి గాజాలో టెర్రరిస్ట్ లోపల అమ్మో అనిపించింది అనమాట. ఏంటవి వాటి పేరు టనల్స్, సొరంగాల్లోకి తీసుకెళ్లి చంపుతున్నారు కదా. ప్రభు చెప్పాడు, ఇది ఎందుకు నేను నీకు ఇది చూపిస్తున్నా అంటే, నా బిడ్డల్ని సైతాన్ బంధించి టనల్స్ లోకి తీసుకెళ్లి చంపుతున్నాడు. ఒకరి తిండిపోతు టనల్, ఇంకొకరికి అబద్ధాల టనల్, ఇంకొకరికి త్రాగుబోతు టనల్, ఇంకొకరికి సెల్ ఫోన్స్ టనల్ తీసుకెళ్లి చంపుతున్నాడు. దేవునికి ఎంత బాధ అండి, అవునా కదా? మనం ఏం చేయాలి? విడిపించాలి. ఎట్లా అంటే యేసు ప్రభు విడిపించాడు, అవునా? ఇప్పుడు నడుము వంగిపోయిన స్త్రీ ఉంది, ఎంత గూని అన్నమాట, 18 సంవత్సరాలు. అందరూ ఆమెకి గూని వచ్చింది అనుకున్నారు. గూని కాదు. ఎప్పుడైతే దయ్యం లోపలికి అపవిత్రమైంది మాట్లాడిందేమో, ఒకవేళ లోపలికి వెళ్ళింది అనమాట. ఎలా వెళ్తాయి దయ్యాలంటే? చెడు మాటలు, చెడు చూపులు, చెడు వినికిడి. అందుకే ఈ 3 జాగ్రత్త. ఈ 3 ద్వారా యేసు ప్రభు లోపలికి వెళ్ళాలన్నమాట. వెళ్తే ఆయన అప్పుడు చేసిన పని ఇప్పుడు కూడా చేస్తారు. మీరు వాక్యం అనే యేసు ప్రభు లోపలికి వెళ్తే అప్పుడేం చేశాడు, ఇప్పుడు కూడా చేస్తాడు. అర్థమవుతుంది కదా? ఇట్లా ఉంది ఆమె కదా. యేసు ప్రభు ఏమంటారంటే, ఓ స్త్రీ, నీకు ఈ రోగం నుండి విముక్తి కలిగినదని. ఆమె తాకగానే దయ్యం వెళ్ళిపోతుంది, ఆమెకి స్వస్థత కలుగుతుంది. అర్థమైందా? నేను ఎందుకు చెప్తున్నా అంటే, మీరు అది చదవండి. ప్రభు నాకు ఇది చెయ్యండి అని అడగండి మీరు. అర్థమవుతుంది కదా? మార్క్ 5లో 6,000 దయ్యాలు ఉంటాయి ఒక వ్యక్తి.
తెలుసా? మీరు అక్కడ చూస్తే కఫర్నాంలో ఉంటారు యేసుప్రభు అనమాట. ఇది గలిలియా సరస్సు అయితే కఫర్నాం ఇక్కడ. యేసుప్రభు ఒక్కరి బట్టలు తీసుకొని పడవలో అటు నుంచి వచ్చి ఆ గెరాసేన్ల ప్రాంతంలో సరాసరి సమాధుల దగ్గరికి వెళ్తారు. ఆయనకి ఇన్ని దయ్యాలు ఉండడం వల్ల బట్టలు కూడా వేసుకోవట్లేదు. ఎవరైనా అలా ఉంటారండి మామూలు వాళ్ళు? చెప్పండి. కానీ ఆయన ఎందుకున్నాడు? ఆయనకు తెలియట్లా. దయ్యాలు ఆయన మైండ్ ని కంట్రోల్ చేస్తున్నాయి అన్నమాట. దయ్యాలు కంట్రోల్ చేస్తే రాత్రులలో సెల్ ఫోన్స్ లో పాపం చూస్తారు. నీ బ్రతికెందుకు, ఒక జాబ్ రావట్లేదు, ఊరేసుకొని చచ్చిపో అంటే చచ్చిపోతున్నారు. తెలుసా? జాగ్రత్తగా ఉండండి. ఈ ఆత్మహత్యలనే సొరంగం, ప్రభు చెప్పింది చెప్తున్నాను, ఇలా సొరంగాల్లోకి తీసుకొని వెళ్లి సైతాన్ నా పిల్లల్ని చంపుతూ ఉన్నాడు. అందుకే దేవుని వాక్యం చదువుకోండి, దేవుని వాక్యం చదవండి. మీరు అడగండి దేవుణ్ణి, నేను కదలకుండా చదువుకోవాలని. 6,000 దయ్యాలుంటే యేసుప్రభు వెళ్లి ఆ దయ్యాల్ని ఓరి అపవిత్ర ఆత్మ ఇతని నుంచి బయటికి వెళ్ళిపో అని అడిగినప్పుడు వద్దు వద్దు దేవుని కుమారా మిమ్మల్ని ప్రాధాయపడుతున్నాము, పోనీ వెళ్ళమంటే పందుల్లోకి వెళ్తామంటే సరే వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు యేసుప్రభు ఆయనకి బట్టలు తొడుగుతారండి. ఇప్పుడు మనకు అదే జరగాలి. తప్పిపోయిన కుమారుడు తండ్రి దగ్గరికి వస్తే పందుల పొట్టు తినడం అంటే ఇదే. లోక సంబంధమైన పాపం చూడడము, మాట్లాడడం, వినడము. ఇలా మనం మాట్లాడినప్పుడు, విన్నప్పుడు, చూసినప్పుడు పరలోకంలో దేవుని కంట మనము పందుల పొట్టు తిన్నట్లు కనబడుతుందంట. మన హస్బెండ్ చెప్తూ నన్ను దివ్యరూపధారణ ప్రొద్దునే ఉదయం కుటుంబ ప్రార్థనలో బైబిల్ ఆయన చదువుతాను, నేను వింటా అనమాట. విన్న తర్వాత ఏంటి అని ఆయన అడిగితే చెప్తా, లేకపోతే ఆయనే చెప్తారు. అప్పుడు మనం దేవునికి ఇలా కనబడతాం. నాకు కూడా ఒకసారి కళ్ళలో నేను ఎలుక తింటున్నట్టు చూపించాను. కళ అనుకోలేదు, చీ అని లేచి కూర్చుంటే అమ్మ కళ థ్యాంక్ గాడ్ నేను తినలేదు అనుకున్నా. ఏంటి ప్రభా మరి ఇట్లాంటి కళ ఇచ్చారంటే, నువ్వు ఇతరుల గురించి మాట్లాడావు కదా ఈరోజు, అందుకే నువ్వు నాకు ఇట్లా కనపడ్డావు అని చూపిస్తున్నాను. అర్థమైందా? సెల్ ఫోన్ పెట్టుకొని చూస్తే పందుల పొట్టు తింటాను చూడండి, పందుల యజమాని దగ్గర అట్లా కనబడతాం. తర్వాత ఈ 40 రోజులు మా హస్బెండ్ తో చెప్పారంట. కొంతమంది ఆయన ఉంటారు కదా ఫ్రెండ్స్, ఇంకా రాలేదు, తపస్కాలం రాలేదు, సండేకి ముందు అనమాట. అన్న ఇంకా మళ్ళీ బుధవారం నుంచి వస్తుంది కాబట్టి ఈ ఆదివారం బాగా తినాలి, తాగాలి, మళ్ళీ ఈస్టర్ వరకు తాగడానికి లేదు. వీళ్ళందరూ అప్పుడు నేనేం చెప్పానంటే 2 పేతురు 2వ అధ్యాయంలో 22లో అనుకుంటా, అది పేతురు ఏమంటాడంటే, అది చూడు రాజీ, తర్వాత కుక్క చాలా తింటది అనుకోండి, ఏం చేస్తే దాన్ని కక్కుతుంది. కక్కి దినమంతా ఇంకెక్కడ దొరకదు అనుకోండి, అబ్బాయి ఏం దొరకలేదు కదా నేను కక్కిన కూడా తింటానని. ఈ 40 రోజులు ఏం విడిచిపెట్టారో మళ్ళీ దాని వెనకాల వెళ్ళారనుకోండి, పరలోకంలో మనం ఎట్లా కనబడతాం దేవునికి తెలుసా? కక్కిన కూడా తింటున్న కుక్కలా కనబడతాం అన్నమాట. మనం దేవునికి ఎలా కనబడుతున్నాం అనేది చూడండి. మీలో దేవుడు ఉన్నారు కనుక చర్చికి వచ్చారు. ఆయన మీరేం చేస్తున్నారు? ఇదో సినిమా చూస్తుంటే ఇదిగో చూడు, నువ్వు చూడు, ఆయన మన కళ్ళతో చూస్తారు. అర్థమైందా? కళ్ళద్దాలు తీసుకొని వచ్చాను కదా, సైతాన్ కళ్ళద్దాలు పెట్టుకున్నాం అనుకోండి, ఇది కూడా చెప్పమన్నారు. కళ్ళద్దాలు సైతాను లోపల ఉంటే, సైతాన్ కళ్ళద్దాలతో చూస్తే మనకి వైన్ షాప్ కనబడుతుంది, బంగారం షాప్ కనబడుతుంది, చీరల షాప్ కనబడుతుంది. లేడీస్ కి బుద్ధి తెచ్చుకోండి, మీరు చెప్తున్నా నేను. ఇవి కాదు మీ పిల్లలకి కొనిస్తారు డ్రెస్సులు, అవునా? ఆ డ్రెస్సులు చిన్న పిల్లలకి వేసే డ్రెస్సులు కూడా ఎట్లా ఉంటాయంటే ఇక్కడ పైకి వరకు, ఏం సినిమాలో డాన్సెస్ లా. అప్పుడు ఆకాశ మండలంలో ఉన్నటువంటి అపవిత్రాత్మలు, కామ పిశాచులు చిన్నప్పుడు వాళ్ళలోకి వెళ్తాయి. ఈ డ్రెస్సింగ్ నాకు సూట్ అవుతుంది, నేను వెళ్తాను అని. అర్థమవుతుందా మీకు? హల్లెలూయా. సైతాను కళ్ళద్దాలతో చూస్తే ఎక్కడ హోటల్ ఉంది, చికెన్ తినాలి, ఎక్కడ చీరలు ఉన్నాయి, ఎక్కడ సొమ్ములు ఉన్నాయి, ఎక్కడ సీసాలు ఉన్నాయి, అదే కనబడుతుంది అనమాట. కానీ పరిశుద్ధ ఆత్మ దేవుని కళ్ళద్దాలు పెట్టుకోండి, అప్పుడు మీరు దేవుణ్ణి చూస్తారు. మోషే దేవుణ్ణి చూశాడు. అర్థమైందా? దానియేలు యవనస్తులకు చెప్తున్నాను, పరలోకాన్ని చూశాడు. ఆయన రాస్తాడు 7వ అధ్యాయం 9లో, తుది తీర్పుకి దేవుడు, తండ్రి దేవుడు యేసు ప్రభువు ఎలా సింహాసనాల మీద కూర్చొని తీర్పు తీరుస్తున్నాడు. యోహాను గ్రంథం అంతా ప్రకటన కదా, పరలోకమే కదా 4వ అధ్యాయం. నేను ఎప్పుడు ఆ 4వ అధ్యాయమే పడుకున్నప్పుడు ఆ తండ్రి దేవుడు సింహాసనం మీద ఉన్నారు,
24 పెద్దలు చుట్టూ ఉన్నారు, 4 జీవులు కింద ఉన్నాయి, దేవదూతలు స్తుతిస్తూ ఉన్నారు. వాళ్ళతో కలిసి నేను కూడా స్తుతిస్తాను. అర్థమైందా? నేను పరలోకానికి వస్తే ఎవరిని ముందు చూపిస్తారు? మరియ తల్లి. పేతురుని చూస్తా ప్రభా, ఏలియని చూడాలి, అడగాలి ఎలా సవాల్ చేశాడో. ప్రభా మోషేని అడగాలి ప్రభా, ఆయనతో మాట్లాడాలి. ఒక్కొక్కరిని పరిచయం చేస్తుంటే ఎంతమంది ఉన్నారు? అర్థమవుతుందా మీకు? ఇలాంటివి చూడాలి. మీరు ఏ కళ్ళద్దాలు పెట్టుకొని ఉన్నారు? దేవునివా లేకపోతే సైతాను కళ్ళద్దాలా? అర్థమవుతుందా మీకు? హల్లెలూయా. ఎందుకంటే మొన్న నేను చూశాను, కొంతమంది నాకు తెలిసిన వాళ్ళు పాప 8 సంవత్సరాలు లేవండి. ఆ పాపకి వేసిన డ్రెస్ ఎట్లా ఉందంటే ఆ సినిమాల్లో వేసుకుంటారు చూడండి, పసి పిల్లలు. అలాగే ముగ్గురు అలాగే పెట్టారనమాట. ఒకరిని పోటీలు, ఆ ముగ్గురు కూడా పోటీలు అనమాట, చుట్టాలు. నీ పాపకు పెడితే నేను పెట్టనా? ప్రభు చెప్పారు, ఇలాంటి డ్రెస్ చిన్న పిల్లలకి, ఏం తెలియని పిల్లలకి వేస్తే అప్పుడు అపవిత్రాత్మలు, కామపిచాచులు వీళ్ళ డ్రెస్సింగ్ నాకు సూట్ అవుతుంది, నేను వెళ్తానని వెళ్తాయన్నమాట. అర్థమవుతుంది కదా? హల్లెలూయా. కొంచెం చెప్తాను. ఇది ఈ దివ్య రూపధారణ ఈ మధ్య సండే చర్చిలో ఉండింది కదా రాజు. ఇప్పుడు 17వ అధ్యాయం అన్నమాట, మత్తయి సువార్త 17. మీరు రాసుకొని చదువుకోండి. తర్వాత ఇక్కడ నేను నేను బయాలజీ టీచర్ గా ఉన్నప్పుడు ఇది చెప్పేదాన్ని అనమాట. సీతకు ఒక చిలుక ఉంటుంది కదా, ముందు గుడ్లు పెడుతుంది, తర్వాత అది ఏమైపోతుంది? క్యాటర్ పిల్లర్, అంటే గొంగళి పురుగు అంటాం తెలుగులో కదా. క్యాటర్ పిల్లర్ ఏం చేస్తుంది? తినేస్తుంది బాగా కదా. అంతేకాకుండా దాని మీద ఏముంటాయి? హెయిర్ ఉంటుంది. ఎప్పుడైనా మీ మీద పడ్డదా? పడితే ఎంత ఇట్లా ర్యాష్ వస్తుంది కదా స్కిన్ మీద. మా స్కూల్లో కూడా కొన్నిసార్లు చెట్లు, వేప చెట్ల నుంచి పిల్లల మీద పడితే ఎంత పెద్ద ర్యాష్ వచ్చేది అనమాట. ఈ హెయిర్ ఏంటంటే ఏదో సినిమాలు, లేకపోతే త్రాగుడు, తిండి, ఇవన్నీ అనమాట. క్యాటర్ ఎంత అసహ్యంగా ఆకులన్నీ తినేస్తుంది కదా. ఉన్నంత తినడము ఎవరికైనా కూడా కష్టమే కలగజేస్తుంది, అవునా? అయితే ఈ క్యాటర్ పిల్లర్ ఏం చేస్తుంది? ప్యూపాలోకి వెళ్ళిపోతుంది, లోపల ఉండిపోతుంది కదా. ఇప్పుడు ఈ తపస్కాలం మనం కూడా ఈ లోపల ఏంటంటే నోవా ఓడలో ఉన్నట్లుగా దేవుని వాక్యం లోపల నీ దాగు చోటు నువ్వే అంటాడు దావీదు కదా, అవునా? నీవే అంటే ఎవరు? దేవుడు కదా. దేవుడు అంటే ఎవరు? వాక్యమో కదా. మరి వాక్యం మీ చుట్టూ ఉండాలన్నమాట. వాక్యంలో దాక్కునండి మీరు, లేదంటే సైతాన్ కొట్టేస్తాడు. నేను చెప్తున్నా, ఈ సంవత్సరం చాలా ఆత్మహత్యలు జరుగుతాయి, చాలా మరి భూకంపాలు వస్తాయి, చాలా మంది ఉండరు డిసెంబర్ లోపల. కనుక మీరు దాక్కోనండి. ఎక్కడ దాక్కోవాలి? దేవుని వాక్యంలో దాక్కోనండి. దేవుని వాక్యాన్ని పాటించండి. మీ నాలుకతో అబద్ధాలు చెప్పొద్దని ఉంది కదా, అలాగే మీ కన్నులు పరమగీతాలు ఎలా ఉండాలి? ముసుగు వేసుకోండి అని చెప్తున్నారు, అవునా? సో ఈ 46 రోజులు ఉంటాయి యాక్చువల్ గా. కొంతమంది శ్రమల దినాలు అంటారు. మరి కేథలిక్ చర్చ్ మేమైతే తపస్కాలం అంటాం అనమాట. తపస్కాలంలో ఋషులు ఏం చేస్తారు? తింటా కూర్చుంటారా? మటన్లు, చికెన్లు, బాటిల్స్ ముందు పెట్టుకొని కదా. దేవునితో కనెక్ట్ చేసుకుంటారు. ఎవరితో కనెక్ట్ చేసుకుంటారు? మన ఆత్మని, దేవుని శక్తిని పొందుతారు. సెల్ ఛార్జింగ్ లాగా మన ఆత్మ దేవుని యొక్క శక్తిని పొందాలన్నమాట. శక్తి ఎక్కడుందంటే వాక్యంలో ఉంది. ఎక్కడుంది చెప్పండి? లాజరు వెలుపలికి రానగానే వచ్చాడా లేదా? అంటే వాక్యంలో శక్తి ఉందా? మరి మీరు కూడా వెలుపలికి రావాలి సమాధిలోంచి. ఈ తిండిపోతు సమాధిలోంచి బయటికి రావాలి. అర్థమవుతుందా? హల్లెలూయా. 46 దినాలు ఉంటాయి, 40 రోజులు 6 ఆదివారాలు అన్నమాట. అక్కడి నుంచి బయటికి వచ్చినప్పుడు క్యాటర్ పిల్లర్ వచ్చిందా బయటికి? మళ్ళా ఏదొచ్చింది? సీతకు ఒక చిలుక, బటర్ఫ్లై. అబ్బా, ఇంగ్లీష్ లో చెప్తున్నారు, వెరీ గుడ్. అప్పుడు బటర్ఫ్లై బాగుంటుందా లేదా? ఇదైతే చూసి చీచి అని వెళ్ళిపోతాం, ఇది దగ్గరకు వచ్చేస్తాం. ఒక్కొక్క పువ్వుకి వెళ్ళి కూర్చోరాదు. థ్యాంక్ యూ. ఇది నేను రేపు కూడా చెప్పబోతున్నా. అక్కడ పువ్వుకి వెళ్ళి మకరందం, తేనెని తీసుకుంటుంది కదా. అప్పుడు ఏం జరుగుతుందంటే పుప్పొడి అంటారు అనమాట, మగ గ్యామెట్స్. ఈ పువ్వుది పాలినేషన్, క్రాస్ ఫర్టిలైజేషన్ అంటారు బయాలజీ టీచర్ గా. అప్పుడు పువ్వులు కాయలైపోతాయి అన్నమాట. పువ్వులు ఏమైపోతాయి?
అంటే మనకి అప్పుడే కదా మనం తింటాం మ్యాంగోస్ కానీ అన్ని కాయలే కదా మనం తినేది. అంటే మేలు చేస్తుందా లేదా సీతాకోక చిలుక? సో మనం కూడా ఇప్పుడు ఏంటి అంటే ఈ 46 దినాలు క్రీస్తు రూపంలోనికి మారాలి. ఎవరి రూపంలోకి మారాలి? గలతీ 4:19 చెప్పండి. చదువు రాజు ఎవరైనా చదువుతారా? ఈ 46 దినాలు అయిపోయి ఇంకా ఈస్టర్ వచ్చిందని మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతారా? పంది బురదలోంచి బయటకు వచ్చి మళ్ళీ బురదలోకి వెళ్తుందా? వెళ్ళదు కదా. 4:19 ఇది చూడండి. పౌలు ఏమంటున్నాడంటే వినండి అమ్మా. నా పిల్లలారా, క్రీస్తు స్వరూపం మీ అందు ఏర్పడిన వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది. చూడండి, తల్లి బిడ్డని కనేటప్పుడు ఎన్ని నొప్పులండి, అవునా? వాళ్ళందరినీ ఆయన పౌలు గర్భం ధరించాడంట. ఎట్లా తల్లి ప్రసవ నొప్పులతో కంటుందో మీరు ఆత్మలో జన్మించడానికి మీలో క్రీస్తు రూపం ఏర్పడాలి. ఎవరి రూపం ఏర్పడాలి? క్రీస్తు రూపం ఏర్పడాలి. మీలో సైతాన్ రూపం ఇంకా ఉండొద్దు. అందరూ యేసు ప్రభులాగా మారాలన్నమాట. అందుకే తాబోరు కొండ మీద మత్తయి 17లో యేసు ప్రభు పేతురు, యోహాను, యాకోబులను తీసుకెళ్తాడు కదా. కింద ఆయన మామూలుగా ఉంటాడు, మనిషిలాగా అన్నమాట. మనిషిలాగా పుట్టారు కదా యేసు ప్రభు. అందుకని వాళ్ళు అంటారు, నువ్వు వడ్రంగి కొడుకు, దేవుడి కొడుకు అని ఎందుకు అంటున్నావు, అందుకే దేవదూషణ చేస్తున్నావు అని సిలువ వేస్తారు. కానీ ఆయన దేవుని కుమారుడు కదా. శరీరం భూమి మీద ఉండాలి అంటే దేవుడు కూడా ఆయన కూడా శరీరం అనే వస్త్రాన్ని ధరించుకొని రావాలన్నమాట. అందుకని ఈ శరీరాన్ని ధరించుకొని వచ్చాడు. అర్థమైందా? ఆయన ఆత్మ కానీ భూమి మీద ఉండాలంటే ఆయనకు కూడా ఒక శరీరం కావాలి. అప్పుడు మరియ తల్లి గర్భంలోంచి ఇచ్చారు శరీరం. ఇప్పుడు మీ శరీరమే యేసు ప్రభు మీలో నివసించాలి. ఎవరిలో నివసించాలి చెప్పండి. మీ శరీరంలో ఉండాలని ఆయన కోరుకుంటున్నారు. మీలోనికి ఆయన రావాలి. మీరు వాక్యం చదవండి, ఆయన లోపలికి వచ్చేస్తారు. అర్థమవుతుంది కదా. క్రీస్తు రూపం. అందుకే పౌలు అంటాడు, ఇక జీవించినది నేను కాదు క్రీస్తు. నన్ను చూసినారా? నన్ను కాదు. ఎవరిని చూడాలి? క్రీస్తుని చూడాలి. కాదండి దయ్యాలు నరకళ్ళు ఈ నన్నే చూస్తే దయ్యాలు చూసినట్టే. అర్థమవుతుందా మీకు? నాలుక దగ్గర నుంచి మీరు యేసు ప్రభుతో ఈరోజు నేను వాక్యం విన్నాను, ప్రభా మీరు నాతో మాట్లాడాలి, నా నాలుక ప్రాణం పోని నేను సత్యం పలుకుతాను. యోనా దేవుడు మాట్లాడతారు. తుఫాన్ వస్తుంది కదా, అప్పుడు ఎలా పోతుందయ్యా దేవుణ్ణి అడుగు అంటే, నన్ను సముద్రంలో పడేస్తే దేవుడు అంటే నేను సముద్రంలో పడేస్తే తీసేస్తా. అప్పుడు వాళ్ళకి సత్యం చెప్తాడా లేదా? నేను స్కూల్ పిల్లలకి ఇది చెప్తా అనమాట. చెప్పినందుకు దేవుడు ఆయనని చేప మింగమని చెప్పి కాపాడాడు అనమాట. హల్లెలూయా. ఇప్పటి వరకు ఏం చేశాము? ఇప్పుడు యోవేలు 2వ అధ్యాయంలో మీరు చదివితే మనం పశ్చాత్తాపడాలి, పాపాలని ఒప్పుకొని వాటిని ఏం చేయాలి? దానికి కూడా మనకు పరిశుద్ధాత్మ కావాలి. పరిశుద్ధాత్మ వస్తేనే ఆయన చూపిస్తాడు నీలో ఈ పాపం ఉంది అని. అందరికి ఇవ్వాలి. నాలో కూడా ఉంది. ప్రతిరోజు నేను అడుగుతాను. అర్థమవుతుందా? నేను మీతో చెప్పానంటే నేను కూడా అనుభవిస్తున్నాను. శరీరం ఉన్నంత వరకు పుట్టగొడుగులు వచ్చినట్లుగా శరీరంలో నుంచి పాపం వస్తూ ఉంటది అన్నమాట. మనలో పరిశుద్ధాత్మ ఉన్నారు, యేసుప్రభు ఉన్నారు. వాక్యం లోపలికి పోయిన తర్వాత ఒకసారి ఖడ్గం లాగా చంపేస్తుంది, ఒకసారి వాక్యం మండుతుంది కదా. నీ వాక్యం నా హృదయంలో మండుతుంది అంటారు. ఎవరన్నారు చెప్పండి ఆ మాట? నీకు వాక్యం తెలుసో చూస్తా. భయం పెద్దగా చెప్తే ఏమంటారు అని ఏమనలే. ఈర్మియా అంటాడు అనమాట. 20వ అధ్యాయంలో 9లో ఆయన దేవుడు ఈర్మియాకి సందేశాన్ని ఇస్తారు. వాళ్ళకి చెప్పు, వాళ్ళు నా ఆజ్ఞలు పాటించకపోతే వాళ్ళని బాబిలోనియా వాళ్ళకి అప్పచెప్తా, క్రూరుడైన నెబుకద్నెజర్కి అని చెప్తే, దేవుడు అట్లా చెప్పానంటే నువ్వు అట్లా చెప్తావని జైల్లో పెడతారన్న. చెప్తే కూడా దేవుడు మళ్ళీ సందేశాన్ని ఇచ్చి చెప్పంట. నేను చెప్పా ఇక చెప్తే నాకు ఒకటే రొట్టె ఇస్తున్నారు, అది కూడా బావిలో పడేస్తున్నారు, నేను చెప్పను. కానీ అంటాడు నీ వాక్యము నా హృదయంలో మండుతున్నది. చెప్పండి, నా హృదయంలో మంట మండినప్పుడు ముళ్ళ చెట్లు అన్ని ఉన్నాయనుకోండి, ఇప్పుడు ఇంటి ముందు అంత చెత్త, మంట పెడితే కాలిపోతాయి కదా, అవునా? మీరు మరి లోపల ఎన్ని దయ్యాలు కూర్చుంటే 6000 దయ్యాలు అయినలో మరి మంట మండించాలా లేదా? అబ్బా ఈ పాములన్నీ ఇంకా పోషిస్తా ఉంటారా?
షాపింగ్ చీర నాకు అసలు 97 తర్వాత నేను షాపింగ్ మానేసి, అంతకుముందు జీతం కవర్ వస్తే నన్ను చూడాలంటే మీరు చీరల షాప్ లోనే చూడాలి నన్ను, అర్థమవుతుందా? కానీ ఇప్పుడు అసలు అది లేదు. కానీ మొన్న మధ్య కూడా ఏ చీర కొనుక్కో అంటే అమ్మా దేవా నేను కొనుక్కోకూడదు, బైబిల్ చదవగానే ఏం తినాలి, ఏం తాగాలి, ఏం ధరించాలి, జీవితాన్ని గురించి చింతించద్దు, సిలువకి కట్టేసి నాకు సాయం చేయండి ప్రభు అని అడిగాను అనమాట. ఎందుకంటే ఆ 10,000తో ఎన్ని బైబిల్స్ కొనొచ్చు, ఎంతమందికి బైబిల్స్ ఇవ్వచ్చు, అర్థమవుతుంది కదా. హల్లెలూయా, హల్లెలూయా. శరీరాన్ని యేసు ప్రభు మాట్లాడిన ఎక్కువ మాట ఏంటంటే, ఎక్కువ సార్లు మాట్లాడిన ఒక మాట 7 సార్లు మాట్లాడతాడు. మీరు 4 సువార్తలు చూడండి. చెప్పిందే చెప్తాం కదా కొన్నిసార్లు, టీవీ చూడకు, సెల్ ఫోన్ చూడకు, సినిమా చూడకు చెప్తామా? ఊరికి అదే చెప్తావా? ఇంకోటి చెప్పరా? మా పిల్లలు కూడా అమెరికాలో ఉంది పాప అనుకోండి, చర్చికి వెళ్ళండి, బైబిల్ చదువుకోండి, ఇంకోటి ఏదైనా చెప్పండి. నేను ఇంకోటి చెప్పాను, నేను చెప్పేది ఇదే చెప్తాను, నీకు నచ్చకపోని. హల్లెలూయా. చెప్పకుండానే అవన్నీ చేస్తున్నారుగా షాపింగ్లన్నీ. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు ఏం చెప్తాడంటే లూకా 9:23 అండి, 4 సువార్తల్లో అదే మాట మళ్ళా చెప్తాడు. నన్ను వెంబడింపగోరువారు. మీరు ఇక్కడ క్రైస్తవులు అని చెప్పి మళ్ళీ సైతాన్తో అంటు కట్టకూడదు. యేసు ప్రభు ద్రాక్షవల్లి, నేను రెమ్మలు అన్నారు. 11 మంది అపోస్తులు యేసు ప్రభుతో అంటు కట్టుకున్నారు. కానీ యూదా ఇస్కరియోతు లోకం అంటే సైతాన్తో అంటు కట్టుకున్నాడు, ఉండడం మాత్రం జీసస్ దగ్గర ఉంటున్నాడు. మీరు కూడా అలా సైతాన్తో అంటు కట్టుకొని ధనాశ ఇవన్నీ ఇక్కడ వచ్చి చర్చికి రావద్దండి. ఇక్కడ ఉంటే ఆయనతో అంటు కట్టుకోండి, అప్పుడు కొమ్మలోనికి వచ్చినట్టు రసం వస్తుంది కదా. హల్లెలూయా. ఏదో చెప్పబోయాను రాజీ. థ్యాంక్ యూ. నన్ను వెంబడింపగోరువారు, దానికి ముందు ఇంకో మాట ఉంది. అందుకే బైబిల్ మెల్లగా చదవాలి. నన్ను వెంబడింపగోరువారు. ఎవరిని? సైతాన్ ఉన్నారు, యేసు ప్రభు ఉన్నారు. ఎవరిని వెంబడిస్తారు మీరు? యేసు ప్రభుని వెంబడించాలంటే ఆయన చెప్పాడు, నా మాటలు కాదు. ఫస్ట్ ఏం చెప్పండి చూస్తాం మీరు బైబిల్. ఒక్కొక్క వర్డ్ చదవాలి కూర్చొని. తనను తాను పరిత్యజించుకొని, చెప్పండి, అంటే నీ శరీర వాంఛలన్నీ సిలువ వేసుకొని. రోజు పడతాయి, రోజు పిచాచులు మాట్లాడతాయి. షాపింగ్కి వెళ్దామా, ఆడవాళ్ళని బార్ షాప్కి వెళ్దామా అనరు, మరి ఇక్కడికి వెళ్దామా, చికెన్లు మటన్లు నువ్వే వంట చేసి ఇవి పడతాయి. వాళ్ళ దగ్గర అవి పడవు. వాళ్ళ దగ్గర ఇక్కడికి వెళ్దామా, సినిమాలకి వెళ్దామా, వాళ్ళకేం నీ హీల్ మీద కరుస్తాడంటే వాళ్ళకి ఏది పడాలో అవి పడతాయి. అర్థమైంది కదా. నీ రోజు సిలువ వేసుకోవాలన్నమాట. యేసు ప్రభుని వెంబడింపగోరువారు తనను తాను త్యజించుకొని, నీ శరీరంలో వచ్చే కోరికలన్నీ తనను తాను త్యజించుకొని తన సిలువను ఎత్తుకొని, నీకు సిలువ ఉండాల, మెడలో కాదు, సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలంటే సిలువ మీద యేసు ప్రభుని కొట్టినట్లే ప్రతిరోజు మనల్ని సిలువ మీద కొట్టుకోవాలన్నమాట. ఏ కోరిక నీకు పుడుతుందో శరీరంలోంచి దాన్ని ఏం చేయాలి? సిలువ కొట్టుకోవాలి. అర్థమవుతుందా? అప్పుడే పరలోకంలో ఉంటాం అన్నమాట. ప్రతిరోజు వస్తాయి శోధనలు, చనిపోయే వరకు కూడా వస్తాయి, కానీ సిలువ వేసుకోవాలి. అర్థమవుతుంది కదా. హల్లెలూయా. ఇంకా ముగిస్తాను. బైబిల్లో 4 చోట్ల 40 దినాలు ఉంటుంది అన్నమాట. నేను చెప్తున్నా, నా వరకు నేను ఎవరేం చెప్పినా నేను ఎవరిని క్రిటిసైజ్ చేయను. బైబిల్లో దేవుడు చెప్తేనే నేను పాటిస్తా, లేకపోతే పాటించను. నేను చెప్తున్నా, నాకు దేవుడు చెప్పాలి, మాట్లాడాలి. తపస్కాలానికి పునాది ఏంటి అంటే శ్రమల దినాలు ఏమన్నా పిలవండి, సిలువ ధ్యానాలు అంటారు. ఎందుకంటే నా కొరకు యేసు ప్రభు ఇందాక పాట పాడారు, నా పాపము భరించి నా దోషము క్షమించి ఏం చేశారు కల్వరిలో. ఎప్పుడైనా దర్శనం మీకు ఇవ్వమనండి. ఈ సైతాన్ కళ్ళద్దాలు తీసి పరిశుద్ధాత్మ కళ్ళద్దాలతో నీ కొరకు ఈ లోకంలో ఆయన రక్తం చిందాడు, నువ్వేం చేస్తున్నావు ఆయన కొరకు? ఎవరికి సాక్షిగా జీవిస్తున్నావు? దేవునికా సైతాన్కా? హల్లెలూయా. ఆ యేసు ప్రభుకి మనం సాక్షులుగా ఉండాలి. అర్థమవుతుంది కదా. ఎక్కడెక్కడ ఉందో చెప్తాను. ముందు 40 రోజులు మోషే దేవుని సన్నిధిలో గడుపుతాడు. నిర్గమకాండంలో 24:18
అయితే అక్కడ మళ్ళీ 32లో మోషే పైకి వెళ్ళి దేవుని దగ్గర ఉంటాడు. దేవుడు అన్ని చెప్తుంటే రాస్తాడు. మొదట 5 గ్రంథాలు రాస్తాడు కదా, అవునా? దేవుడు చెప్తుంటే రాస్తాడు. అంటే ఎంత జాగ్రత్తగా వినాలండి. కొన్ని చోట్ల ఎన్ని పేర్లు ఉంటాయి, ఒక్కొక్క మాట కూడా మిస్ కాలేదు కదా, అవునా? అప్పుడు కింద ఇజ్రాయెల్ ప్రజలు ఉంటారా, వాళ్ళ అన్న ఆహారం దగ్గరికి వచ్చి మీ మోషే ఉన్నాడు, కొండ మీదకి వెళ్ళాడు, చచ్చాడు ఏమో, మాకు ఒక దేవుణ్ణి చేసి అంటే ఆయన అంటాడు మీ బంగారం అంతా ఇవ్వండి అంటే ఇచ్చేస్తే దూడని చేసి ఆరాధిస్తారనమాట. అర్థమవుతుందా? అప్పుడు మోషే దేవుడు చెప్తారు మోషేతో కొండ మీద, వీళ్ళు చూడు ఎంత తొందరగా మమ్మల్ని ఐగుప్తు నుంచి తీసుకొచ్చిన దేవుడు నువ్వే అని అంటున్నారు, ఎంత తొందరగా మారిపోయినారు మీరు చూడండి, పొడి పొడి చేస్తా వీళ్ళని అంటాడు అనమాట దేవుడు. మోషే చెప్తాడు వద్దయ్యా వద్దు 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 అంటే మన్నిస్తాడు. మోషే కూడా కిందికి తొందరగా వెళ్ళిపో అంటే వచ్చేస్తాడు. వచ్చేసరికి వాళ్ళు ఆ విగ్రహారాధన చేస్తుంటే ఆకాశ మండలంలో తిరుగుతాయండి దయ్యాలు. అప్పుడు అందులోకి వెళ్ళిపోతాయి, బంగారు దూడ అంటే బంగారంలోకి వెళ్ళిపోతాయి అన్నమాట. వెళ్ళి వీళ్ళలో కూడా కామపిచాచులు వస్తే వస్త్రాలు సరిగ్గా ఉండవు, ఆడ మగ భయంకరమైన డాన్స్ చేస్తూ వాళ్ళ సొంత పిల్లల్ని ఆ బంగారు దూడ చుట్టూ అగ్ని పెడతారు, ఆ మంటల్లో వేసేస్తారు. ఇది విగ్రహారాధన అంటే. ఇలా సిలో పెట్టుకోవడం కాదు విగ్రహారాధన, ధనాన్ని ప్రేమించడం. మీరు నూతన నిబంధన కొలొస్సి 3:5 చదివితే ధనాశ, అపవిత్రత, జారత్వం అంటే అపవిత్రమైన చూడడం, మాట్లాడడం, వినడం, ఇవి దయ్యాలు అన్నమాట. ఎక్కడున్నాయంటే లోపల ఉన్నాయి. పాత నిబంధనలో చేత్తో చేశారు, నూతన నిబంధనలో కొలొస్సి 3:5 చదివితే లోపల ఉన్నాయన్నమాట. తిండిపోతనం గలతి 5:19 కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా రాజు చేసేయాలన్నమాట. హల్లెలూయా. మోషే కిందికి వచ్చేసరికి కోపం వచ్చేసి చేతిలో పలకలు ఏం చేస్తాడు, పగల అలాగా అనమాట కోపం. అయితే ఆ పాపం మళ్ళీ దేవుడు చెప్తారు పగలగొట్టాగా మళ్ళీ పైకి రా, మళ్ళీ రాసిస్తా అంటే 2సారి వెళ్తాడు. అప్పుడు మళ్ళా 40 రోజులు ఉంటాడు, 2 సార్లు ఉంటాడు. 2సారి 34-28 అధ్యాయం అన్నమాట. అప్పుడు మోషే ఒక్క మాట అడుగుతాడండి దేవుణ్ణి, నన్ను నీ మహిమ చూడని ప్రభు అంటాడు. 33-18 దేవుడు కొండ మీద ఆ మేఘంలోకి మోషే వెళ్ళిపోతే దేవుడు మేఘంలోంచి మాట్లాడుతుంటే అన్ని రాస్తున్నాడు అనమాట. ఆయనకి తన శరీరానికి ఆకలి కావట్లేదు. దేవుని మహిమ మన లోపలికి వెళ్తే అండి ఆకలి కాదు, అసలు ఏ కోరికలు ఉండవు, ఆ దేవుణ్ణి చూస్తున్నాడు అనమాట. అప్పుడు నా మంచితనం నీ ముందు నేను సాగిపోనిస్తాను. దేవుని మహిమ అంటే దేవుని మంచితనం. ఆ మంచితనం ఏంటంటే కరుణామయుడు. 34:6 చెప్తాడు, దయామయుడు, నమ్మదగిన దేవుడు. ఆయన వేల కొలది ప్రజలను కృపతో చూసేవాడు, పాపాలని మన్నించేవాడు. ఆయన యొక్క మహిమ ఏంటి అంటే మంచితనం. ఆ మంచితనం మోషే ముందు సాగుతుంది కనుక మేఘ స్తంభంలాగా ఆయన ప్రార్థిస్తే మన్నానిచ్చారు, బండని కొడితే నీళ్ళు ఇచ్చారు. అర్థమవుతుంది కదా. వాళ్ళ బట్టలు మాసిపోలేదు, అనారోగ్యం రాలేదు, చెప్పులు అరిగిపోలేదు. కానా దేశం వరకు కూడా ఇశ్రాయేల్ ప్రజల్ని నడిపిస్తాడు. కొండ మీద నుంచి దేవుడు కూడా కిందికి వచ్చి నేను మీతో ఉంటా, గుడారం నిర్మించమంటే నిర్మిస్తే దేవుడే కింద ఉంటాడనమాట. దేవుడు ఇలా వీళ్ళు నడుస్తుంటే వాళ్ళ చుట్టూ మేఘంలాగా ఉన్నారు, మేఘంలో నడుస్తున్నారు, ఏసీలో నడిచినట్లుగా. రాత్రి పడుకుంటే అగ్నిస్తంభం అయిపోయారు. అర్థమైందా? ఆ దేవుని సన్నిధిని మనం కలిగి ఉండాలి. ఈ లోకంలో ఈ శరీరాన్ని గురించి ఆలోచించకండి మీరు. ఎవరిని, నా పిల్లలు నీ పిల్లలు కాదు, దేవుని పిల్లలు ఆయనే చూసుకుంటారు. అర్థమైందా? మీ ఆయన దేవుని కొడుకు, ఆయన చూసుకుంటారు. నువ్వేం వాళ్ళ కొరకు రక్తం చిందల కదా. హల్లెలూయా. ఇదండి. తర్వాత 1 రాజులు ముగిస్తారు. రాజు 19-18 చెప్పండి. రాజుల 1 రాజులు 19-8. 9 తర్వాత వచ్చి కౌంట్ డౌన్ అవుతే 8 అట్లా గుర్తు పెట్టుకోండి అని చెప్తున్నా. ఏలియా అన్నమాట. అక్కడ ఎవరున్నారు? ఇద్దరు పాత నిబంధనలో దేవుని ప్రజలను దేవుని యొక్క మాటలో నడిపించిన ఇద్దరు గొప్ప వ్యక్తులు ఎవరంటే మోషే, తర్వాత ఏలి. ఈ రోజు 5 గ్రంథాలు ఉన్నాయి మనకి. మొదటి 5 గ్రంథాలు అంటే ఎవరి వల్ల చెప్పండి, చెప్పండి అందరూ. ఎవరు రాశారు? మోషే. అర్థమవుతుంది కదా. మరి మీరు కూడా మీ పిల్లలకి కొద్దిగా చెప్పచ్చు కదా, అందరికి కాదులే గాని ఇద్దరిని కన్నారుగా వాళ్ళకి చెప్పండి.
హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత ఇక్కడ ఏది ఏంటంటే అక్కడ కార్మెల్ కొండ మీద బాలు ప్రవక్త 450 మందిని ఆయన చంపేస్తాడండి. అప్పుడు జెజబెల్ ఉంటుంది కదా రాణి, ఆ భార్య, ఆమె తెచ్చుకుంటుంది వాళ్ళ పుట్టింటి నుంచి అన్నమాట. నువ్వు ఈ రోజు నా ప్రవక్తని చంపావు, రేపు ఈ పాటికి నేను చంపకపోతే చూసుకో అంటుంది అనమాట. అప్పుడు భయపడి పారిపోతాడనమాట. దేవుని రాజ్యంలో జెజబెల్ స్పిరిట్ ఇప్పుడు పనిచేస్తుందండి. ఇంకా చివరి రోజులలో భయపెడుతూ ఉంటారు నిజమైన ప్రవక్తలను అన్నమాట. ఇంకొకటి డెలీలా స్పిరిట్. ఆయన పారిపోయి చెట్టు కింద పడుకుంటాడు, రేగు చెట్టు కింద. అప్పుడు దేవుడు పరలోకం నుంచి దూత ద్వారా అన్నం పంపిస్తాడు, తినయ్యా. ఆయన పని చేసిన ఆయన సేవకులు ఎక్కడున్నా దేవుని కన్నులు వాళ్ళ మీద ఉంటాయంట. తినంటే తింటాడు, తిని మళ్ళీ పడుకుంటాడు. ఎందుకంటే జెజబెల్ అట్లా భయంకరమైన లేడీ అనమాట. ఆమె గుర్తొస్తే 450 మంది బాలు ప్రవక్తలు చంపాడు కానీ ఒక స్త్రీకి భయపడుతున్నాడు. కొంతమంది చూడండి, పెద్ద పొజిషన్ ఉంటుంది, ఒక సీఎంఓ, స్కూల్లో ప్రిన్సిపల్, ఇంటికి పోతే భార్యను చూస్తే భయపడతారు. అర్థమైందా? బయటనేమో పులి, ఇంట్లో పిల్లి అండి అంటారు కదా కొంతమంది. భయపడి పారిపోతే మళ్ళా దేవుడు మళ్ళీ భోజనాన్ని పంపిస్తారు. తినయ్యా, నువ్వు చాలా దూరం నడవాలి, ఇంకా నువ్వు చేయవలసిన పని ఉంది ఇంకా. అప్పుడు తిన్న తర్వాత బలం వచ్చేస్తుందండి. బలం వచ్చి ఎన్ని రోజులు నడుస్తాడు తెలుసా? 40 దినాలు నడిచి హోరేబు కొండ చేరుకుంటాడు, అంటే సినాయి పర్వతం. అక్కడ దేవుడు మాట్లాడతారనమాట మెల్లని స్వరంతో. ఎలా మాట్లాడారు? దేవుడు ఇట్లా గోలలో మాట్లాడారు. ఒక్కరే ఉండండి, మెల్లని స్వరంతో మీరు నాతో మాట్లాడండి ప్రభు. నా స్థితి ఏంటంటే మాట్లాడతాడు. అర్థమవుతుందా? మాట్లాడిన తర్వాత ఇదిగో నువ్వు ఇంకా 3 పనులు చేయాలి. హసాయేల్ని సిరియాకి రాజుగా, జెహూని ఇజ్రాయెల్ కి రాజుగా, నువ్వు పైకి తీసుకెళ్తున్నావు కదా, నిన్ను పైకి వస్తున్నావు కదా, మరి నీ తర్వాత ఇంకో ప్రవక్త ఉండాలి కదా, ఎలీషాని నీ స్థానంలో అభిషేకించి అప్పుడు పైకి రా. ఎందుకంటే సేవ కొనసాగించబడాలి కదా. ఇప్పుడు మేము వెళ్ళిపోతే నెక్స్ట్ కంటిన్యూషన్ ఉండాలి కదా. ఇలా ఉంటే ఉంటారా మీరు? మీరు తయారు కావాలి. అర్థమవుతుందా? అన్నం మానేసేయండి, మోకరించి బైబిల్ చదవండి, అప్పుడు దేవుడు లోపలికి వెళ్తాడు. శరీరాన్ని సిలువ కొట్ట పాటలు పాడడం కాదు, సిలువలో రక్తం ఇచ్చా, మీ కాళ్ళలోంచి కూడా రక్తం రానివ్వండి. ఆకలి కానివ్వండి మీకు. అర్థమైందా? ఆకలి కాకముందే తినడం కాదు. పిల్లలకి పాలిస్తున్నారుగా, అలాగే వాక్యం కూడా ఇవ్వండి. హల్లెలూయా. 3వది ఏంటంటే యోనా గ్రంథంలో నీనెవే ప్రజలు, అసిరియా అన్నమాట. అసిరియా ఇప్పుడు రష్యా లాగా ప్రజల్ని దోచుకోవడం చాలా పెద్దదన్నమాట. అది క్యాపిటల్ ఏంటి? రాజధాని నీనెవే. ఒక్కొక్క దేశాన్ని జయించడము, వాళ్ళ డబ్బులు తెచ్చుకోవడము, వాళ్ళని అక్కడ చంపేస్తారు యుద్ధంలో. వాళ్ళు తెచ్చుకొని తిని త్రాగి వ్యభిచారం చేస్తున్నారు అనమాట. అప్పుడు దేవుడు యోనా ప్రవక్త ద్వారా వెళ్లి చెప్పయ్యా, వీళ్ళు 40 రోజులలో వీళ్ళు మారకపోతే నేను నాశనం చేస్తానని చెప్పాను. యోనా ముందు వెళ్ళాడు, తర్వాత వెళ్తాడు. ఇందాక విన్నాం కదా, వెళ్ళి చెప్తే వాళ్ళు మారుతారండి. ఇదిగో మీరు ఇలా హత్య చేయొద్దు, ఇలా వ్యభిచరించకూడదు, ఇలా త్రాగకూడదు, దొంగతనాలు, వెళ్ళి మీరు బలవంతులని బలహీనలని దోచుకోకూడదు. అదే కదా ఇప్పుడు యుద్ధాల పేర్ల మీద చేస్తున్నారు. ఒక్కరు కూడా తప్పించుకోరండి. ఒక మనిషి రక్తం భూమి మీద పడిందంటే, ఏ మనిషి ఒక పెద్ద దేశానికి ప్రెసిడెంట్ అయినా దేవునికి లెక్క చెప్పాలి. అన్ని అధికారాలు ప్రపంచంలో దేవుని అధికారం క్రిందే ఉంటాయన్నమాట. ఎవరు తప్పించుకోలేరు. తీర్పు దినాన నేను గొప్ప, నువ్వు తక్కువ లేదు, నేను ఇక్కడున్నానని, నువ్వు అందరూ ఒకటే. దావీదు తప్పు చేస్తే దావీదు విడిచిపెట్టాడా దేవుడు? ఎంత శిక్ష అండి! కుటుంబానికి శిక్ష వచ్చింది, పిల్లలకి శిక్ష వచ్చింది. అర్థమైందా? మనం పాపం చేస్తే మన పిల్లలకి శిక్ష రాకూడదండి. అబ్రహాం దేవుని మాట విధిస్తే 1000 తరాలు దీవండి. ఇప్పటికి కూడా ఇజ్రాయెల్ ప్రజలకున్న తెలివి ప్రపంచంలో ఎవరికి లేదు. అన్ని వాళ్ళే తయారు చేస్తారంట. ఈ కంపెనీస్ ఇవన్నీ ఏంటో ఐటీ కంపెనీస్ అంటారా, అమెరికాలో బిజినెస్ అంతా, న్యూయార్క్ అంతా వీళ్ళ చేతిలోనే ఉంది. అర్థమైందా? ఒక్క అబ్రహాం విధేయత 1000 తరాలకి దీవెనలు అన్నమాట. మీరు దేవుని మాటకు లోబడితే మీ పిల్లలు కాదు. మీరు ఏదో డబ్బు ఇవ్వాలని అనుకోకండి, మీరు విధేయించండి దేవునికి. దేవుడు మన పిల్లల్ని, మీ పిల్లల్ని ఆశీర్వదిస్తారు. అర్థమైందా? ఈ 40 దినాల్లో మీ పాపాలను ఒప్పుకోనండి, పరిశుద్ధాత్మని ఇవ్వండి. ఇస్తేనే తెలుస్తుంది. లేకపోతే త్రాగుబోతుకి ఆయన ఏమంటే తెలియదు కదా.
రోడ్డు మీద పడిపోతారు. కానీ ఆ మనలో పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు మన పాపం మనకు చెప్తారు. యెషయాలో 6వ అధ్యాయంలో చూడండి, యెషయా కూడా దేవుని వాక్యం బోధిస్తున్నాడు, కానీ పాపం మాట్లాడుతున్నాడు. కానీ దేవుడు ఒక దర్శనాన్ని ఇచ్చి పరిశుద్ధాత్మని ఇచ్చినప్పుడు పరలోక దేవుని పరిశుద్ధతను చూస్తాడు. పరిశుద్ధుడు పరిశుద్ధుడు, అయ్యో నేను ఎంత పాప మాటలు మాట్లాడుతున్నానని ఒప్పుకున్నప్పుడు దేవుడు వచ్చి ఆయన నాలుకని శుద్ధి చేయాలి. తర్వాత అందరికంటే బెస్ట్ అన్నమాట, గొప్ప ప్రవక్త అవుతాడు. మరియ తల్లి గర్భం ధరించి ఉండడాన్ని చూస్తాడు. యేసు ప్రభు పుట్టడాన్ని చూస్తాడు. ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి. ఈ 5 మీకు జరుగుతాయండి మీలో యేసు ప్రభు పుడితే. వాక్యం మీరు చదివారనుకోండి, అప్పుడు వాక్యము పరిశుద్ధ ఆత్మ ఆ వాక్యాన్ని మీలో యేసు ప్రభు క్రియ జరిగించి, యేసు ప్రభు మీలో ఉన్నాడంటే ఆశ్చర్య క్రియలు జరుగుతాయి మీలో. అర్థమవుతుందా? హల్లెలూయా. నేను అక్కడ చూసి కింద రిస్టోరేషన్, ఇదంతా మళ్ళీ వచ్చేయాలి, రాజు కింద ఉండాలి. ఆమె చెప్పండి, రోషం కలిగి ఉండండి. మీరు మీకు బాధ్యత లేదా? ఎట్లా బొమ్మ ఉండడానికి వీల్లేదు, అంతే. హల్లెలూయా. రోషం ఉండాలి. మీరు అడుగు పెట్టింది మీకు ఇస్తా అన్నారు కదా, కాబట్టి అదంతా మళ్ళీ వచ్చేసారు. రిస్టోరేషన్ అని చెప్పండి. దేవుడు అన్ని ఇచ్చేస్తారు. యోవేలు గ్రంథంలో కూడా వాళ్ళు పాపం ఒప్పుకుంటారు, ఒప్పుకోగానే దేవుడు వాళ్ళకి కోల్పోయిందంతా మళ్ళీ చేస్తారు. యోవేలు 2:25 అన్నమాట. గొంగలి పురుగులు, పసర పురుగులు తినవన్నీ కూడా తిరిగి, పురుగులు అంటే ఇవన్నీ పిశాచాలు అనమాట. అర్థమవుతుందా? అంతేకాదు పరిశుద్ధ ఆత్మని ఇస్తా అని చెప్తారనమాట. సో అది వాళ్ళు కూడా పశ్చాత్తపడతారు. ఎవరు? నీనవేలో. అర్థమవుతుందా? ప్రభు మన్నిస్తారండి. ఎన్ని హత్యలు చేసినా వాళ్ళని మన్నిస్తారు తెలుసా? అంటే దేవుడు కరుణామయుడు, మన్నించే దేవుడు. ఎవరు చెప్పండి? మన్నించే దేవుడు. అందుకే మనం ఈరోజు ఇంకా బ్రతుకున్నాం. లేకపోతే ఆయన శిక్షించారనుకోండి, పాత నిబంధనలో లాగా దావీదుకి శిక్షించినట్లు ఇస్తే మనం ఇంకా ఉండం కదా, అవునా? కానీ ఆయనని మళ్ళా సిలువ వేయకూడదు. కొంతమంది పరిశుద్ధాత్మని పొంది, హీబ్రూ 6:4 ఉంటుంది, పరిశుద్ధాత్మని పొంది పరిశుద్ధంగా జీవించి మళ్ళా పడిపోయి మళ్ళా యేసు ప్రభుని మరలా సిలువ వేస్తున్నారు. దివ్యస ప్రసాదం స్వీకరించవచ్చండి, మళ్ళా పాపం చేయొచ్చు, మళ్ళా పాపసకీర్తం చేసి మళ్ళా. యేసు ప్రభు మన పాపం తన మీద వేసుకుని ఒక్కసారి మరణించాడు. మీరు ప్రతిరోజు ఆయనని సిలువ వేయకండి. యేసు ప్రభు వాక్యం ప్రకారం జీవిస్తే ఆయనని మీరు మహిమపరుస్తున్నారు. ఆయన వాక్యానికి వ్యతిరేకంగా జీవిస్తే అబద్ధం చెప్పిన ప్రతిసారి సిలువ వేస్తున్నారు. సినిమాలు చూసిన ప్రతిసారి సిలువ వేస్తున్నారు. సిలువ వేయకండి. రక్షణ పొంది వెనక్కి వెళ్ళకండి. హల్లెలూయా, హల్లెలూయా. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో చివరికి యేసు ప్రభు 40 దినాలు పరిశుద్ధ ఆత్మని పొంది ఆత్మ ప్రేరణ వల్ల ఉపవాసం ఉంటారు. అర్థమవుతుందా? పరిశుద్ధ ఆత్మని పొందిన తర్వాత ఉపవాసం ఉన్న వాళ్ళు జీవితాంతం అలాగే ఉంటారండి. యేసు ప్రభుతో పెళ్లి అంటు కట్టబడతారు. ఇప్పుడు చూడండి, ఈ కొమ్మలు చెట్టుకు అంటు కట్టబడి ఇవి ఫలించాయి కదా, పుష్పించి. అలాగే యేసు ప్రభుతో అంటు కట్టబడిన వాళ్ళు 40 రోజులు అయిపోయింది, ఇంకా నేను మళ్ళీ అక్కడికి వెళ్తా సైతాంతో అంటు కట్టడానికి వెళ్తారా? యేసు ప్రభుతో పెళ్లి అన్నమాట. అర్థం? యేసు ప్రభు నమ్ముకున్నాం అండి, బాప్టిజం తీసుకున్నామంటే నీకు ప్రభుతో ఏమైపోయింది? పెళ్లి అయిపోయింది. 40 రోజులు అయిన తర్వాత ఇదో ఇది నువ్వు కట్టావని ఇక్కడ నీకు ఇచ్చేసినాయ్యా నేను చెప్పి, అక్కడ నాకు చాలా మంది ప్రియులు ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్తాను. 40 రోజులు వాళ్ళని అక్కడ పెట్టాను, మళ్ళీ వెళ్తాను అని వెళ్ళొచ్చా? చెప్పండి, ఏమంటారు దాన్ని? వ్యభిచారం అంటారు కదా. ఆత్మ సంబంధమైన వ్యభిచారం అన్నమాట. అర్థమవుతుందా? అలా చేయొద్దు, మనం అలా చేయొద్దు. సంసోను ఎంత పాపం చేస్తాడండి. ఎంతమంది స్త్రీలండి గాజాలో ఒక వేష దగ్గరికి వెళ్తాడు, లోయలో సొరేకు లోయలో ఢిల్లీల దగ్గరికి వెళ్తాడు. ముందు ఫిలిస్తీన్స్ ఎక్కడ స్త్రీలే, కానీ ఆ నూనె గానుగా తిప్పుతాడు. కానీ ఒక రోజు అంటాడు, నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా, నా పాపం మన్నించయ్యా. అప్పుడు దేవుడు జ్ఞాపకం చేసుకుంటారు కదా. వెంట్రుకలు వస్తున్నాయంటే దేవునితో తిరిగి సంబంధం అన్నమాట, రిలేషన్. మళ్ళీ వచ్చి ఇప్పుడు వరకు మనం దూరం వెళ్ళిపోతే తప్పిపోయిన కుమారులాగా పందుల పొట్టు తింటే చీ అనుకోవాలన్నమాట. అని అక్కడి నుంచి తండ్రి దగ్గరకు వచ్చి తండ్రితో అంటు కట్టబడాలి. అంటు కట్టబడితే తండ్రి నుంచి ఇప్పుడు కొమ్మ తనంతటి తాను ఫలించదు. ఈ కొమ్మ చెట్టుతో అంటు కట్టబడితే చెట్టు నుంచి పొందు.
నాలో జీసస్ ఉన్నారు, ఆయన ద్రాక్షవల్లి, నా ఆత్మ కొమ్మ. అప్పుడు ఇక్కడి నుంచి యేసు ప్రభు నుంచి కొమ్మలోకి వచ్చి వాక్యం బయటకు వస్తుంది. అర్థమవుతుందా? కొంతసేపు ఇక్కడ ఉంటా, కొంతసేపు అక్కడ ఉంటా, సైతాన్తో 1 గంట మీతో 4 గంటలు ఉండొచ్చు. అట్లా ఉంటే ఇక్కడైనా ఉండండి, ఉంటే అక్కడ అటు ఇటు కాకుండా మరుగు ఏమంటారు కొజ్జాల ఆడమ్మగా కాకుండా ఉమ్మేస్తా అంటారు కదా. కాబట్టి ఇప్పుడు మనం అందరం క్రీస్తు రూపంలోకి మార్చబడేటట్లుగా దేవుని యొక్క వాక్యం మనలోనికి వెళ్ళినప్పుడు ఆత్మ కూడా వెళ్తుందండి. ఎంత వాక్యం వెళ్తుందో అంత ఆత్మ వెళ్తుంది. మరియ తల్లి కూడా ప్రభువు నీతో ఉన్నారనే వాక్యము పరిశుద్ధాత్మ. యేసుప్రభు అయిపోయారు కదా. యేసుప్రభు పుట్టారు లోకానికి, యేసుప్రభునిచ్చారు. మీరు కూడా అలాగే లోకానికి యేసుప్రభుని ఇవ్వాలి. డెబోరా అంటే తేనెటీగ అన్నమాట. తేనె ఎట్లా తీసుకొని తేనె పట్టులో పెట్టుకొని అది తేనె పట్టు కారుతుందో మీరందరూ ఇదో ఈ బైబిల్ గ్రంథంలో నుంచి ఇదే ఒక పూల తోటలు అన్నమాట. ఒక్కొక్కటి మల్లె పూల తోట ఒక గ్రంథం, గులాబీ తోట. తేనెని సేకరించుకునే కాలం ఇది. ఏం కాలం? మొత్తం నింపుకొని మీ నోట్లోంచి ఆ తేనె రావాలి. అర్థమవుతుంది కదా. యోసేపు ధాన్యం దాచుకుంటాడు 7 సంవత్సరాల తర్వాత కొట్లు తెరిచి అందరికి. మీరు కూడా దాచుకునే టైం, దాచుకున్న తర్వాత ఏం చేయాలి? పంచాలి. లేచి నిలబడదామా? లేవండి. మెడకి చుట్టుకున్న బంధనాలన్నీ తెంపుకొనండి. మీకు రోషం లేదా? మీరు నిలబడి అది మాది అని చెప్పాలి. రిస్టోరేషన్. ఆమెన్ చెప్పండి. వచ్చేస్తుంది. ప్రభు ఇస్తాను. నువ్వు అడుగుపెట్టి నీకు ఇస్తా అన్నారు కదా. అవునా? నువ్వు అడుగుపెట్టినంతా నీకు ఇస్తాను. నీ జీవితకాలంలో ఎవరు నేను ఎదిరింపజాల. రిస్టోరేషన్ అని చెప్పాలి. అన్ని తిరిగి పొందే కాలం. ఆమెన్ చెప్పండి. హల్లెలూయా. మేము ఒప్పుకోం ప్రభు అని చెప్పండి. మేము ఒప్పుకోం అక్కడ వేరే ఉండడానికి. ఇది యేసు ప్రభుకి చెందినది. హల్లెలూయా. మీరందరూ చేతులు పట్టుకొని అంటే దేవుణ్ణి మీరు అడగాలి. ఓకే అమ్మ, ప్రార్థన చేసుకుందాము. స్తోత్రం. ఒకరి చేతులు ఒకరు పట్టుకోనండి. ప్రభా తండ్రి, మోషే మీ సన్నిధిలో 40 దినాలు గడిపాడు ప్రభా. మీ మహిమను చూశాడు. మీ సన్నిధిని కిందికి తీసుకొని వచ్చాడు ప్రభా. మీరు మేఘ స్తంభమై అగ్ని స్తంభమై ఇజ్రాయెల్ ప్రజల్ని నడిపించారు తండ్రి. అయ్యా, ఆయన రాసిన 5 పుస్తకాలు తండ్రి ఇప్పటికీ కూడా ప్రపంచాన్ని నడిపిస్తూ ఉన్నాయి ప్రభా. ఏలియా మీరిచ్చిన ఆహారాన్ని తిని 40 రోజులు నడిచాడు, బలం తెచ్చుకున్నాడు ప్రభా. అలాంటి నీ వాక్యమనే తండ్రి ఆహారాన్ని మేము భుజించాలి ప్రభా. మేము బలం తెచ్చుకోవాలి ప్రభా. కొండ మీద మీ స్వరాన్ని విన్నాడు నాయన. మీరు చెప్పింది చేశాడు ప్రభా. అలాంటి కృప మాకు దయచేయండి నాయన. మేము ఒంటరిగా కూర్చొని బైబిల్ చదివేటట్లుగా ప్రభా. మోషే ఎట్లా ఒంటరిగా సినాయి పర్వతం మీద ఉన్నాడు. మేము వాక్యాన్ని చదివిన దాన్ని మేము పాటించడానికి మాకు పరిశుద్ధాత్మని దయచేయండి ప్రభా. నాయన, మేము ఇప్పటి వరకు తెలిసి తెలియక చేసిన పాపం మన్నించండి యేసయ్యా. మీ రక్తంలో కడగండి ప్రభా. యోవేలు 2:25 ఇప్పటి వరకు చీడ పురుగులు, పసర పురుగులు, గొంగలి పురుగులు తినేసినవన్నీ మీకు 2 ఇస్తా అన్నారు. నైనా వాగ్దానం మాకు నెరవేరును గాక. రిస్టోరేషన్ ఆఫ్ వాట్ వి లాస్ట్ ఇన్ డబుల్ మెజర్ ఇన్ జీసస్ నేమ్. యేసు నామములో ఇది జరుగును గాక. దుష్టుడను ఓడిపోయావు, నీకు శక్తి లేదు, నీ పవర్ 0 శక్తి. ఏది దొంగిలించావో తిరిగి ఇవ్వమని మేము ఆజ్ఞాపిస్తూ ఉన్నాం ప్రభా తండ్రి. నాయన, డెబోరా ఎట్లా తేనె నాయన, డెబోరా అంటే తేనె టీగ ప్రభా తండ్రి. ఎలా ఒక్కొక్క గ్రంథం నుంచి ఆ గ్రంథాల్లో తేనెని ఆమె సేకరించి తన హృదయంలో దాచుకొని ఇజ్రాయెల్ ప్రజలకి బోధించి 40 సంవత్సరాలు వాళ్ళని నీతి మార్గంలో నడిపించింది. అలా తేనెని సేకరించుకునే కృప డెబోరా లాగా ఈ బిడ్డల్ని అభిషేకించారు. యోసేపు 7 సంవత్సరాలు ధాన్యాన్ని సేకరించి ప్రభా కరువు కాలంలో కొట్లు తెరిచి ధాన్యాన్ని పంచాడు. ఇక్కడున్న ప్రతి బిడ్డ యోసేపు లాగా ధాన్యాన్ని సేకరించుకొని అందరికి ధాన్యాన్ని పంచాలి ప్రభా. ఆ కృప ఏలియా లాగా, మోషే లాగా మమ్మల్ని అభిషేకించమని అడుగుతున్నాం యేసయ్య. మీరు ఉపవాసం చేసిన తర్వాత సైతాన్ని మీరు జయించారు.
వాక్యంతో అలాంటి అభిషేకం మాకు దయచేయండి. నీనవే ప్రజల్లాగా పశ్చాత్తాపడి కృప దయచేయండి ప్రభా. నాయనా, ఐ స్పీక్ ప్రాస్పారిటీ టు దిస్ చర్చ్ మాస్టర్. రాజశ్రీ సిస్టర్ ని ఆశీర్వదించండి ప్రభా. చర్చ్ లో ఒక్కొక్క బిడ్డని, కుటుంబాన్ని ఆశీర్వదించండి. మోషే చేతులు ఎట్లా అహరోను హూరు ఎత్తుకొని పట్టుకున్నారు ప్రభా, అలా ఈ బిడ్డలు కూడా సపోర్ట్ గా నిలబడేటట్లు సాయం చేయండి నాయన. వాక్యం చదవడానికి, శరీర వాంఛల్ని సిలువ వేసుకోవడానికి మాకు కృప దయచేయండి. మీకోసం ప్రకాశించే బిడ్డలుగా కృప దయచేయండి. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. గాడ్ బ్లెస్ యు.